హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు సెషన్లో మనం ఇంట్రడక్షన్ టు డెవాప్స్ అండ్ మన క్లౌడ్ ప్రోగ్రామ్ కాస్త ఇదంతా డిస్కస్ చేసుకుందాం. డెవాప్స్ అంటే ఏంటి, క్లౌడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు మన కోర్స్ కంటెంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఈ డీటెయిల్స్ అంతా ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ రుషి. I have 11 years of IT experience. Presently working for Synchron organization, Synchron in Hyderabad. So here I'm working as a DevOps engineer and as well as taking care of cloud activities. Okay? I work for multiple projects. ఈ క్లౌడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంతా చూస్తున్నాను ఇక్కడ. అండ్ ఐ బీన్ ఇన్ టు దిస్ ట్రైనింగ్స్ ఫ్రమ్ పాస్ట్ 6 years. 6 years నుంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాను. యూ కెన్ అఫిషియల్లీ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ టు ఇట్స్ నేమ్ రుషి డెవాప్స్ అండ్ క్లౌడ్, వేర్ యూ కెన్ ఫైండ్ క్లౌడ్ రిలేటెడ్ క్లౌడ్ రిలేటెడ్ కాస్త కంటెంట్ అంతా మీకు ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ చూడొచ్చు ఇది. Okay, this overall brief introduction about myself. And presently we are located in Hyderabad. Previously we are from Bangalore. Now in Hyderabad only. Okay, now in Hyderabad, JNT. Okay, this is a quick introduction about me. లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ టుడే. మన కాన్సెప్ట్ ఏంటంటే డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్. ఈ ప్రోగ్రామ్ కోసం మనం డిజైన్ చేసాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను ఎలా డిజైన్ చేశాను ఏంటి ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఒకసారి చూద్దాం. డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్. ఇంతకుముందు ప్రీవియస్గా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ డెవాప్స్ నేర్చుకుంటే మీకు మంచిగా కాల్స్ వచ్చేవి, మంచిగా జాబ్స్ వచ్చేవి. లేటర్ ఏంటంటే క్లౌడ్ నేర్చుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 to 4 years ఆఫ్ కెరియర్ గ్యాప్ ఉందనుకోండి. అంటే మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 3 to 4 years కానీ, లేదంటే మీకు నాన్ ఐటీలో వర్క్ చేస్తూ 3 to 4 years ఎలా ఉందనుకోండి. మీరు అప్పుడు ఏంటంటే సినారియో 2020, 21, 22 ఈ సినారియో గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకు 4 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే, 3+ years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఏంటంటే కాల్స్ చాలా బాగా వచ్చేవి. కానీ కాల్స్ బాగా వచ్చేవి అండ్ ఓన్లీ డెవాప్స్ టూల్స్ని బేస్ చేసుకొని మనకి ఇంటర్వ్యూస్ వచ్చేవి, మీరు ప్లేస్ అయ్యేవారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 years 4 years ఆఫ్ క్యాండిడేట్స్కి మనకి ఏదైతే ఉందో ఒక 8 to ఒక 15 lakhs ప్యాకేజ్తో ప్లేస్ అయ్యేవారు అని అనుకుందాం. ఓకే, రాను జస్ట్ అదే ఏరియాలో. ఓకే, జస్ట్ మనకి ఈ ఏరియా ఏంటంటే 2018+ నుంచి కూడా 2018, 16 ఈ ప్రాంతంలో డెవలప్స్ బాగా పాపులర్ అయింది. సో ఇలా ఉండే సినారియో. తర్వాత ఏంటంటే క్లౌడ్ తెలిసిన వాళ్ళు ప్యారల్గా ఏం చేసేవారు, క్లౌడ్ తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే మీకు సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటే 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కెరియర్ గ్యాప్ కనుక ఉంటే 8 to 15 lakhs ప్యాకేజ్లో మెల్లిగా డిప్లాయ్ అయ్యేవారు. ఇప్పుడు మార్కెట్ ఎలా అవుతుందంటే ఓన్లీ డెవాప్స్ని సెపరేట్గా చూడట్లేదు. ఓకేనా, డెవాప్స్ని సెపరేట్గా చూడకూడదు. నేను మీకు ఒక రియల్ టైం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నెక్స్ట్ 2 minutesలో. ఆ ఎగ్జాంపుల్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే ఒక రియల్ టైం అప్లికేషన్ బిల్డ్ చేశాను, అది చూపించి మనం ప్లాన్ చేద్దాం. ప్రజెంట్ ఇక్కడ ఒకసారి చూడండి, అంటే మల్టీ క్లౌడ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నక్కడికి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది డెవాప్స్ అండి. కానీ ఇది డెవాప్స్ని సెపరేట్గా, ఇంతకుముందు ఏంటంటే క్లౌడ్ని సెపరేట్గా మనం చూసేవాళ్ళం. కానీ క్లౌడ్ని సెపరేట్గా మనం చూసేవాళ్ళం, అలాగే రిక్రూటర్స్ కూడా చూసేవాళ్ళు. చూసిన తర్వాత సెపరేట్ హైరింగ్ జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజెంట్ ఒక లాస్ట్ 3 years నుంచి మార్కెట్ ఎలా ఉందంటే ఇవి రెండు కూడా సెపరేట్గా చూడకూడదు. ఓకేనా, రెండు కూడా సెపరేట్గా చూడకూడదు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డెవాప్స్ అండ్ క్లౌడ్ కాస్త ఒకటిగానే చూడాలి. కానీ డెవాప్స్ అండ్ క్లౌడ్ కాస్త ఒకటిగానే మీరు చూడాలన్నమాట. ఓకే, ఇది ఎందుకు అంత బెనిఫిట్, ఎందుకు ఒకదానిగా చూడాలో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మార్కెట్ అంతా కాంపిటేటివ్ ఉంది. లైక్ పీపుల్ హూ నోస్ డెవాప్స్ హీ ఈస్ హ్యాండ్లింగ్ క్లౌడ్. పీపుల్ హూ నో క్లౌడ్ హీ ఈస్ హ్యాండ్లింగ్ డెవాప్స్. ఓకే, ఇప్పుడు ఈ కాంబినేషన్లో కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓన్లీ ఒక టెక్నాలజీ అంటే డెవాప్స్ టెక్నాలజీ ఒకటే నేర్చుకుంటే జాబ్ రాదు, క్లౌడ్ రాదు. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం చేసాం, మల్టీ క్లౌడ్ అని చెప్పేసి మార్కెట్లో మీరు పేరు వినే ఉంటారు, లేదంటే ఓన్లీ డెవాప్స్ వినొచ్చి ఉంటారు. నేను పర్సనల్గా డిస్కస్ చేసినప్పుడు మీకు ఏం చేశాను, క్లౌడ్ ఓకే మీకు AWSతో పాటు GCP కూడా మనం నేర్చుకుందాం అని చెప్పేసి అన్నాను. ఇదంతా క్లౌడ్ అండి. ఓకేనా, ఈ AWSతో పాటు GCP కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి మనం అన్నాను అనమాట. అసలు ఈ AWSతో పాటు GCP ఎందుకు నేర్చుకోవాలి, ఓన్లీ ఒక క్లౌడ్ నేర్చుకుంటే సరిపోతా, 2 క్లౌడ్స్ కూడా నేర్చుకోవాలా అనేది డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్
ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఇది మల్టీ క్లౌడ్. కానీ మల్టీ క్లౌడ్ ఎస్పెషల్లీ ఫర్ మల్టిపుల్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువున్న వాళ్ళకి కొద్దిగా బెటర్‌గా కాల్స్ రావడం గురించి మాత్రమే మల్టీ క్లౌడ్ అండి. జనరల్‌గా అయితే ఒక క్లౌడ్ అయితే సరిపోతుంది. మీరు ఇక్కడ ఒక క్లౌడ్ నేర్చుకుందాం. డీటెయిల్డ్‌గా ఒక క్లౌడ్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జీసీపీ, ఏడబ్ల్యూఎస్ ఆర్ జీసీపీ ఒక క్లౌడ్ నేర్చుకున్నాం అనుకుందాం. మీరు మనం ఒక కార్ డ్రైవింగ్‌కెళ్తున్నాం. ఓకేనా? కార్ డ్రైవింగ్‌కెళ్ళినప్పుడు మనం సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే విల్ స్టార్ట్ విత్ డ్రైవింగ్ బేసిక్ కార్ అన్నమాట. ఏదో ఒక ఆహ్, హ్మ్, ఆల్టో కార్ కానీ లేదా ఇటువంటి కార్ ఏదైనా డ్రైవ్ చేస్తున్నాం. ఈ కార్ ఎప్పుడైతే మీరు నీట్‌గా 10 డేస్ సిలబస్ కాస్త కంప్లీట్ చేశామనుకోండి. 10 డేస్ సిలబస్ కాస్త కంప్లీట్ చేశామనుకోండి. మనకి ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తుంది. ఓకే. కార్‌లో ఓకేనా స్టార్ట్ చేసిన వెంటనే ఈ ఈ స్టార్టింగ్‌లో ఈ ఐటెమ్స్ చెక్ చేసుకోవాలి. పెట్రోల్ డీజిల్ ఉందో లేదో చూడాలి. అన్ని ఇండికేటర్స్ అవి వర్కౌట్ అవుతుందని చెప్పి స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్స్‌లో అంటే డే 1లో చెప్తుంటారు. ఇది మనకి సక్సెస్‌ఫుల్‌గా ఇది కంప్లీట్ చేసిన తర్వాత వెన్ యూ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ ఆర్ వెన్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డ్రైవ్ సెకండరీ కార్ ఫ్రంట్‌ది ఎవరిదో ఒక సుజుకి కార్ లేదంటే మారుతి సుజుకి కార్ ఆర్ ఎనీ టాటా కార్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. సేమ్ ఓకేనా? అక్కడ మనకేంటంటే మాన్యువల్ నేర్చుకున్నాం. ఇక్కడ కూడా మాన్యువల్. ఈజీగా మనం గ్రాస్ప్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ హార్డ్ వర్క్ చేయవలసిందంతా ఓన్లీ వన్ క్లౌడ్. ఒక క్లౌడ్‌కి నేర్చుకుందాం. రెండోది ఆటోమేటిక్‌గా అంటే రెండో కాన్సెప్ట్స్ నేను చెప్పినప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. అంటే అడిషనల్‌గా ఒక 20, 25 డేస్ అవుతుంది కానీ బట్ మన రెజ్యూమే వెయిటేజ్ అనేది చాలా బావుంటది. అది మనం ప్లాన్ చేద్దాం. ఓకే. ఇది జనరల్‌గా మన ప్లాన్ అండి. ఇది ఇప్పుడు డే 1లో మనం డిస్కస్ చేసుకోబోయేదేంటంటే, క్లౌడ్ అంటే ఏంటి? డే 1 నేను డిస్కస్ చేసే ప్లాన్‌లో క్లౌడ్ అండ్ క్లౌడ్ ఇంపార్టెన్స్. క్లౌడ్ అండ్ క్లౌడ్ ఇంపార్టెన్స్. డే 2కొచ్చేసరికి డెవాప్స్ అండ్ డెవాప్స్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ డే 3కొచ్చేసరికి సిలబస్ డిస్కషన్ టు బికమ్ ఎ డెవాప్స్ ఇంజినీర్. అంటే మనం ఏం కంటెంట్ నేర్చుకోబోతున్నాం, ఏంటి అంతా కూడా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాను థర్డ్ సెషన్‌లో. ప్రెజెంట్ వి హావ్ ఫ్రెషర్స్ ఇన్ అవర్ బ్యాచ్ అండ్ నాన్ ఐటీ. సో, జనరల్‌గా మనం నేర్చుకుందాం. అంటే అసలు ఎందుకు ఇది నేర్చుకోవాలి? మార్కెట్‌లో చాలా కోర్సెస్ ఉన్నాయి కదా! దీనికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి? దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే నెక్స్ట్ 5-10 ఇయర్స్ మన కెరియర్ స్టాండర్డ్‌గా ఉంటుందా లేదా అన్న కాడ చూద్దాం. సిలబస్ డిస్కషన్ టు బికమ్ ఏ డెవాప్స్. ఏ డెవాప్స్ నేను చెప్పాను కదా! ఇది సెపరేట్‌గా చూడొద్దని. డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఇంజినీర్. Okay, guys. Now let's see. నేను మీకు ఒకప్పుడు నేను డిజైన్ చేసిన అప్లికేషన్ చూపిస్తున్నాను. ఇమాజిన్ దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్. మీరు ఐసీఐసీ అప్లికేషన్ ఓపెన్ చేయండి. అంటే నేను ఓపెన్ చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఐసీఐసీఐ డాట్ కామ్ జస్ట్ ఓకేనా? ఐసీఐసీ అని చెప్పేసానంటే సరిపోతుంది. ఫస్ట్ వైస్ రీడైరెక్ట్ అయినప్పుడు ఐసీఐసీఐ డాట్ బ్యాంక్ డాట్ అని ఉంది కదా! జస్ట్ అబ్జర్వ్ దిస్. మనకొక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన వెంటనే మనకి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కానీ ఈ డీటెయిల్స్ అంతా వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ బిజినెస్, రిసోర్సెస్ అబౌట్ సంథింగ్. మీరు మీ ఫేవరెట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్‌ని కాస్త ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా వర్కౌట్ అవుతుందంటారు? బ్యాక్ ఎండ్‌లో ఈ అప్లికేషన్ కాస్త ఎలా వర్కౌట్ అవుతుంది? బ్యాక్ ఎండ్‌లో డెవలపర్స్ కోడ్ రాసుంటారు. టెస్టర్స్ టెస్ట్ చేసుంటారు. టెస్ట్ చేసిన తర్వాత ఈ కోడ్‌ని ఎక్కడ డిప్లాయ్ చేస్తే మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు? సర్వర్స్ గైస్ ఐసీఐసీ అప్లికేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు రియల్ టైమ్ అప్లికేషన్ నేను ఒకటి చూపిస్తానన్నమాట. ఐసీఐసీ అప్లికేషన్. డెవలపర్స్ డెవలపర్స్ వీటికి కోడ్ రాసుంటారు గ్యారంటీగా. టెస్టర్స్ దీనికి కోడ్ టెస్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ క్లౌడ్ ఇంజినీర్స్ క్లౌడ్ ఇంజినీర్స్ క్లౌడ్ ఆర్ డెవాప్స్ ఇంజినీర్స్ వీళ్ళు ఏం చేస్తారు? డెవలప్ చేసిన కోడ్‌ని, వర్కింగ్ అవుతున్న కోడ్‌ని తీసుకెళ్ళి ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేసుంటారు. యామ్ ఐ కరెక్ట్? సర్వర్‌లో డిప్లాయ్ చేసుంటారు. ఓకే. ఇప్పుడు సేమ్ ఇటువంటి అప్లికేషన్ నేను ఒకటి చూపిస్తాను చూడండి. మనం డిజైన్ చేసింది. ఓకే. జస్ట్ మీరు ఈ ఆప్షన్స్ ఏంటి? ఈ గిట్‌హబ్.కామ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఫ్రెషర్స్ అంటే ఇంజినీరింగ్ కాలేజ్‌లో మీరేమైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు గిట్‌హబ్.కామ్ అని వినుంటారు. ఒకవేళ వినుండకపోయినా ఏం పర్వాలేదు. ఓకేనా? ఇమాజిన్ ఇది డెవలప్ చేసిన కోడ్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఇదొక కోడ్ ఉంది కదా!
ఇదంతా కోడ్ అండి. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదంతా డెవలపర్ డెవలప్ చేసిన కోడ్. ఈ కోడ్‌ని తీసుకెళ్ళి మీరేం చేయాలంటే, ఈ కోడ్‌ని తీసుకెళ్ళి ఒక సర్వర్‌లో పడేయాలి. ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. ఎంత అర్థమైతే అంతే తీసుకోండి. ఏం పర్లేదు. ఓకే. ఇది కాస్త ఏదైతే ఉందో ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అని చెప్పేసి నేను ఒక సర్వర్ లాంచ్ చేసుకున్నాను. ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి మాట్లాడాను కదా! ఇది అదే. జస్ట్ మీరు జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు ఇది యూజ్ అవుతదనమాట. ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ అండి. ఇక్కడ నేనేం చేశాను, ఇందాక మీకు గిట్‌హబ్.కామ్ అని చెప్పేసాను కదా! ఆ గిట్‌హబ్.కామ్‌లో ఉన్న కోడ్‌ని కాస్త తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేశాను. ఓకే. డిప్లాయ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు యాక్సెస్ చేయండి ఈ అప్లికేషన్. ఆ అప్లికేషన్‌ని యాక్సెస్ చేయాలంటే ఇది సర్వర్ ఐపీ అడ్రెస్. ఇగ్నోర్ ఇట్. ఓకేనా. ఇగ్నోర్ ఇట్. సో, ఇక్కడ మనం ప్రీవియస్ పాయింట్ డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది డెవలపర్ కాస్త మీకు కోడ్ డెవలప్ చేశారండి. అంటే ఐసీఐసీ అప్లికేషన్ కాస్త ఎలా వర్కౌట్ అవుతుందో, మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కోడ్‌ని తీసుకెళ్ళి నేను సర్వర్‌లో డిప్లాయ్ చేశాను. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది కదా! ఇది కాస్త సర్వర్ అన్నమాట. ఈ సర్వర్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత కొన్ని కమాండ్స్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఈ కమాండ్స్ కాస్త అట్ దిస్ పాయింట్ ఇగ్నోర్ చేయండి. ప్రతిదీ స్టెప్ బై స్టెప్‌లో నేను ఇక్కడ రాసానన్నమాట. మనం ల్యాబ్స్ చేసినప్పుడు మనం చూద్దాం. ప్రెజెంట్ ఇక్కడ ఇది సర్వర్ ఐపీ అడ్రెస్ కదా! ఈ ఐపీ అడ్రెస్ తీసుకొని ఇక్కడ కోలన్ 8080 అని చెప్పేసి లాగిన్ చేశాను. అంటే ఏంటి? ప్రతి వెబ్‌సైట్‌కి ఒక నంబర్ ఉంటుందన్నమాట. పోర్ట్ నంబర్ ఉంటుంది. ఇది ఆ పోర్ట్ నంబర్ కింద కన్సిడర్ చేసుకోండి. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ మన ఐసీఐసీఐ అప్లికేషన్ అయితే ఎలా ఉందో, కానీ ఎలా అయితే మీకు యూజర్ ఇంటర్ఫేస్ కానీ, అప్లికేషన్ గాని వర్కౌట్ అవుతుందో, సేమ్ అదే అప్లికేషన్ కాస్త ఇక్కడ నేను వర్కౌట్ చేశాను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే క్లౌడ్ వల్ల ఎంత ఈజీగా మన ప్రాజెక్ట్స్‌ని డిప్లాయ్ చేసుకుంటున్నామో కాస్త ఈ పాయింట్‌లో మనం తెలుసుకుందాం. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సెక్యూర్ బ్యాంక్ అని ఉంది కదా! ఇదేం బ్యాంక్ అప్లికేషన్ బయట వాళ్ళది కాదు. మనం డిజైన్ చేసిన అప్లికేషన్ అన్నమాట. సింపుల్‌గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బ్యాంకింగ్ బై రుషి అని ఉంది. ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అని కూడా మనం పెట్టాం. అంటే కాపీరైట్ స్ట్రైక్స్ అయ్యి ఏమి రాకుండా జస్ట్ ఫర్ రిఫరెన్స్ కోసం అని ఇక్కడ మనం మెన్షన్ చేశాను. ఇది కాస్త మన అకౌంట్ అండి. ఈవెన్ మీరు ఈ ఐపీ అడ్రెస్ ఇస్తున్నాను అండ్ మన చార్ట్‌లో పెడుతున్నాను. ఇఫ్ యూ ట్రై టు ఓపెన్ ఇన్ యువర్ ట్యాబ్, ఇఫ్ యూ ట్రై టు ఓపెన్ ఇన్ యువర్ ట్యాబ్ మీకు కూడా అప్లికేషన్ కాస్త ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్‌లో ఓపెన్ అయింది కదా! మనకి సరిపోతుంది అనుకోవచ్చు. చిన్న యాక్టివిటీ చేద్దాం. సపోజ్ ఇఫ్ యూ ఆర్ కంప్లీట్‌లీ న్యూ ఫస్ట్ టైమ్ కదా! మన అకౌంట్‌లో వచ్చారు. మీరు అకౌంట్‌లో లాగిన్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ న్యూ అకౌంట్ ఉంది కదా! ఓపెన్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి. జనరల్‌గా బ్యాంక్ ప్రొసీజర్‌లు మీరు ఏదైతే చేస్తారో అది. ఇక్కడ చిన్న సింప్లిఫై చేశాను. ఇంకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఓటీపీ కానీ అది ఏమి ఉండదు. డైరెక్ట్‌గా లాగిన్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆహ్, ఇక్కడ నా పేరు ఋషి కుమార్. ఓకేనా. జస్ట్ అలా మెన్షన్ చేస్తున్నాను. ఆ నేమ్ ఓన్లీ ఋషి అని నా నేము. బట్ యాడ్ చేశాను ఋషి కుమార్. అండ్ క్రియేట్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్. నేనిక్కడ TEST123 అని చెప్పేసి లాగిన్ చేశాను. ఓపెన్ మై అకౌంట్ అయిపోయిందండి. ఇక్కడ సేమ్ మళ్ళా ఋషి కుమార్ అండ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ నౌ. కానీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ నౌ. test@123. వెనెవర్ యూ ఆర్ లాగిన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇక్కడ అకౌంట్ చేసుకోండి. అప్పుడు బేసిక్ డీటెయిల్స్ అన్నా చేయండి. మీ డేటాబేస్ కాస్త ఓకేనా ఇందులో ఉంటుందన్నమాట. ఈ క్రెడెన్షియల్స్‌తో మీ డేటాబేస్ ఉంటుంది. అప్పుడు మీరు యాక్సెస్ చేయండి ఇది. లాగిన్ సెక్యూర్‌లీ. గైస్ ఇఫ్ యూ అబ్జర్వ్ నౌ మన అకౌంట్ కాస్త హలో రిషి కుమార్ వెల్కమ్ బ్యాక్ సెక్యూర్ బ్యాంక్ అని చెప్పేసి మనకు ఒక అకౌంట్ నెంబర్ ర్యాండమ్ గా జనరేట్ చేశారు. అండ్ మన ఇన్ఫర్మేషన్ కాస్త ఇక్కడ ఉందనుకుందాం. ఇప్పుడు ఇఫ్ యూ డిపాజిట్ ఎనీ అమౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరైనా విత్డ్రా చేసిన అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది బ్యాంకింగ్ జనరల్ గా మనం డిజైన్ చేసిన అప్లికేషన్ అన్నమాట. సపోజ్ ఐ వాంట్ టు డిపాజిట్ ₹50,000. ఓకే. ₹50,000 హియర్. డిపాజిట్ అండ్ యూ కెన్ సీ ద ప్రెజెంట్ బ్యాలెన్స్ ఈస్ 50,000. ఓకేనా. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల లేదంటే ఇంకో నాకు అదర్ సమ్ అమౌంట్ వచ్చింది అనుకుందాం. 25,000 ఆర్ 2,50,000 వాట్ ఆర్ మేబీ డిపాజిట్ అండ్ మీ అమౌంట్ కాస్త ఏదైతుందో 3,00,000 అయింది. ఇఫ్ యూ విత్డ్రా 30,000 ఒక అప్లికేషన్ అంటే ఇది యాక్చువల్‌గా ఈరోజు ఒక ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్ ఒకటి అవుతుంది. ప్రీవియస్ స్టూడెంట్స్‌కి వాళ్ళ కోసం డిజైన్ చేసిన అప్లికేషన్ అన్నమాట. జస్ట్ అబ్జర్వ్ చేయండి. క్లౌడ్ వల్ల మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది ఏంటి? జస్ట్ 25,000, 35,000 రాండమ్‌లీ ఏదో ఒకటి కాస్త చేయండి. సో, ఇలా విత్‌డ్రా చేస్తే మనకి ఏదైతుందో డిపాజిట్స్ అవుతున్నాయి, విత్‌డ్రా అవుతుంది. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ అవి చెక్ చేసుకోవాలనుకుంటే ట్రాన్సాక్షన్స్. సో, టోటల్ 4 ట్రాన్సాక్షన్స్ అయినాయట. 2 డిపాజిట్స్, 2 విత్‌డ్రా. ఎవ్రి ఇన్ఫర్మేషన్ వి ఆర్ గెట్టింగ్ లైక్ అవర్ యూజువల్ బ్యాంక్. ప్యారలల్‌గా మీరు కూడా ఒక్కసారి లాగిన్ చేసి ట్రై చేయండి.
టెస్ట్ డీటెయిల్సే. మీకు చార్ట్‌లో ఇచ్చాను కదా డీటెయిల్స్. ఈ ఐపీ అడ్రెస్ మీద క్లిక్ చేసి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సెషన్ అయిన తర్వాతనే చేయొచ్చు మీరు. ఓకేనా? సెషన్ అయిన తర్వాతే చేయొచ్చు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాత్రమే మీరు చేయొచ్చు. దీని ద్వారా ఏంటి, ఒక అప్లికేషన్ కాస్త మీరు డిప్లాయ్ చేశారు. ఎలా డిప్లాయ్ చేశారు? ఇక్కడ డెవలపర్ కాస్త అంటే సిమిలర్‌గా ఈ ప్రాజెక్ట్‌లో ఏదైతే ఉందో ఐసీఐసీఐ ప్రాజెక్ట్‌లో డెవలపర్స్ ఎలా అయితే వర్క్ చేశారో సేమ్ అలాగే కానీ ఋషి బ్యాంక్ ప్రాజెక్ట్ కూడా డెవలపర్స్ కోడ్ రాస్తారు. టెస్టింగ్ టీమ్ టెస్ట్ చేశారు. క్లౌడ్ ఆర్ డెవాప్స్ ఇంజినీర్ అంటే నేను ఈ డెవలప్ చేసిన కోడ్‌ని కాస్త తీసుకొచ్చి సర్వర్‌లో డిప్లాయ్ చేశాను. అప్లికేషన్ వర్కౌట్ అవుతుంది. ఓకే. దట్స్ ఇట్. ఈ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ కోసం ఉంచండి ఇప్పుడు. నౌ మై క్వెషన్ ఈస్ వై క్లౌడ్ ఈస్ ఇంపార్టెంట్? వై క్లౌడ్ ఈస్ ఇంపార్టెంట్? డ్యూరింగ్ అవర్ కాలేజ్ డేస్ కానీ 2010 ఒక 16, 18 ఈ ప్రాంతంలో గాని ఇవంతా మనం అబ్జర్వ్ చేస్తే డ్యూరింగ్ 2005 పోనీ అలా అనుకుందాం. 2005 ఆర్ 2010 కరెక్ట్ 2010 ఈ ఈ ఏరియాకొచ్చేసరికి మనమంతా మాక్సిమం కాలేజెస్‌లో ఉంటాం. కానీ కాలేజెస్, ఇంటర్ ఇదంతా. ఈ సందర్భాల్లో మీరు ఎప్పుడైనా సరే కామర్స్‌లో పర్చేస్ చేశారా? కామర్స్ అంటే ఎస్పెషల్లీ ఫ్లిప్‌కార్ట్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ, అమెజాన్ కానీ, అమెజాన్ కానీ బ్యాంకింగ్ అప్లికేషన్స్ మనం చేసేవాళ్ళండి. కానీ జనరల్‌గా మనం నెట్ బ్యాంకింగ్ అదొక్కటే చేసేవాళ్ళం. బట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆర్ ఓకేనా? ఇటువంటి యాక్టివిటీస్ మనం ఏమైనా పర్చేస్ చేసామా? అప్పుడు గనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ. ఓకే. ఈ కామర్స్ అప్లికేషన్స్ కానీ, అమెజాన్ కానీ, ఫుడ్ అప్లికేషన్స్ కానీ ఇవంతా చాలా తక్కువ. మోస్ట్‌లీ ఇవన్నీ ఎప్పుడొచ్చినాయి తెలుసా? అంటే ఫుడ్ అప్లికేషన్స్ కానీ ఓకేనా? ఫుడ్ అప్లికేషన్స్ ఆర్ ఎనీ కానీ సింపుల్‌గా చెప్పాలంటే ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ రిలేటెడ్ యాక్టివిటీ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ ఇంటర్నెట్. ఓకే. ఇవంతా కూడా చాలా లెస్ అనే చెప్పాలి. ఇదంతా కూడా చాలా లెస్. ఇదంతా ఎప్పుడు పాపులర్ అయిందో తెలుసా? క్లౌడ్ రావడం వల్ల పాపులర్ అయింది. క్లౌడ్ రావడం వల్ల పాపులర్ అయింది. అండ్ ఈ బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై ఆర్ ఎనీ మేజర్ సిటీస్‌లో గనుక చూస్తే స్టార్టప్స్ అనేది గనుక మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టప్స్ వెరీ, వెరీ లెస్. వెరీ, వెరీ లెస్. ఇప్పుడు మీ మైండ్‌లో ఒక ఆలోచన ఉంది. ఒక ప్రొడక్ట్ డిజైన్ చేయాలి. అండ్ మీ ఫ్రెండ్ డెవలపర్ కూడా ఉన్నారు. తన మైండ్‌లో కూడా ఆలోచన ఉంది. మనిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే, ఒక ప్రాజెక్ట్ లైవ్ తీసుకెళ్ళి చిన్న డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వాలంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు స్టార్టప్స్ వెరీ, వెరీ లెస్ అని చెప్పేసి ఎలా అన్నామో ఈ ఓల్డ్ పీరియడ్‌లో 2010 ఆ ప్రాంతంలో ఇప్పుడు అంటే జస్ట్ ఇంకా కొద్దిగా బ్యాకెళ్దాం. 2000 ఆ ఏరియాలో స్టార్టప్స్ అనేది ఎంత తక్కువో ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత ఒక స్ట్రీట్‌కి 10, 15 కంపెనీస్ ఉన్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకే. ఒక ఈవెన్ దో యూ ఆర్ వెరీ గుడ్ ఓకేనా? యూ ఆర్ గుడ్ అట్ టెక్నికల్ స్కిల్స్ మనకున్న మంచి మంచి ప్రాజెక్ట్స్ డిజైన్ చేసిన, కోడింగ్ చేసిన, ఇవన్నీ చేసినా మనకి ఏదైతే ఉందో జాబ్‌తో పాటు ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలని మన కోరుకుంది. కాకపోతే ఆ డిజైనింగ్‌కి చాలా టైం పట్టేది. చాలా బడ్జెట్ అండ్ పీపుల్ యూజ్డ్ టు సే ఇట్స్ రిస్కీ. స్టార్టప్ కంపెనీ ఈస్ రిస్కీ. ఎస్పెషల్లీ ఐటీలో అనేవారు. ఇప్పుడు అంత రిస్క్‌గా ఉన్నదాన్ని క్లౌడ్ ఎంత బెనిఫిటబుల్ చేసిందంటారు? ఆ ఎగ్జాంపుల్ కాస్త ఒకసారి చూద్దాం. ఓకే. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ దిస్ కాన్సెప్ట్. లెట్ మీ రివైజ్. డెవాప్స్ విత్ క్లౌడ్ ప్రోగ్రామ్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అని చూసుకుందాం. ప్రీవియస్‌గా ఒక టెక్నాలజీ డెవాప్స్ నేర్చుకున్న కాల్స్ వచ్చేవి. క్లౌడ్ నేర్చుకున్న కాల్స్ వచ్చేవి. ఇప్పుడు మనకి ఈ డెవాప్స్‌ని ఏడబ్ల్యూఎస్‌ని సెపరేట్‌గా చూడకూడదు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి డెవాప్స్ విత్ క్లౌడ్ కాస్త ఒకటే మంచిగా కాల్స్ వస్తాయి. డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్ నేర్చుకుంటే ఇంకా మంచిగా కాల్స్ వస్తాయని చెప్పి డిస్కస్ చేసుకున్నాను. నెక్స్ట్ డే 1 క్లౌడ్ ఇంపార్టెన్స్, డెవాప్స్ ఇంపార్టెన్స్, సిలబస్ డిస్కషన్. జనరల్‌గా మనం నెక్స్ట్ ఏం చేశానంటే ఐసీఐసీఐ అప్లికేషన్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐసీఐసీఐ లైవ్ అప్లికేషన్ కాస్త మనం చూపించినప్పుడు ప్రాపర్‌గా నీట్‌గానే వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఎలా డిజైన్ చేసుంటారు, ఒక టీమ్‌తో వర్క్ చేసుంటారు. సేమ్ అదే టీమ్‌తో నేను కూడా ఇక్కడ వర్క్ చేశాను. ఇక్కడ నాకు ట్రాన్సాక్షన్స్ అయ్యి వస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అయ్యి అప్లై చేయాలన్నా నేను కార్డ్స్ అయ్యి అప్లై చేయొచ్చు. అంటే నెక్స్ట్ వెర్షన్ ఇది వెర్షన్ 1 అండి. నెక్స్ట్ వెర్షన్‌లో కార్డ్స్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వెర్షన్‌లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. లోన్స్ అప్లై చేయొచ్చు. పేరుకి ఇదంతా కూడా మనం ఎనేబుల్ చేద్దాం అప్‌కమింగ్ సెషన్స్‌లో. ఇలా అయిన తర్వాత ఏదైతే ఉందో క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రీవియస్‌గా 2010,
2005 ఆర్ 2000 ఆ ఏరియాలో కంపెనీస్ అంటే మనకి క్యాప్జెమిని, యాక్సెంచర్, టీసీఎస్, డెలైట్ అలా పెద్ద పెద్ద కంపెనీస్ మనకు తెలుసు అంతే ఓకేనా. మన డ్యూరింగ్ అవర్ కాలేజ్ డేస్ ఆ ముందు కాస్త ఓకేనా. ఆ పెద్ద పెద్ద కాలేజ్ డేస్ ఇప్పుడు చూస్తే చిన్న చిన్న కంపెనీస్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఓకే. స్మాల్ స్మాల్ కంపెనీస్ ఏముంది రేపు ఫ్యూచర్లో మన క్లౌడ్ టెక్నాలజీస్ అవి నేర్చుకున్న తర్వాత మనం కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు ఓకేనా. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి కాస్త ఒకసారి చూద్దాం. జనరల్లీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకున్నాం కదా! ఇప్పుడు మీరు, నేను కలిపి అంటే ఈ సినారియోని బేస్ చేసుకొని చెప్పండి. డెవలపర్స్, టెస్టర్స్ ఇది ఉంది కదా! మీరు, నేను ఒక అప్లికేషన్‌ని డిజైన్ చేద్దాం. ఓకేనా. ఆ అప్లికేషన్ నేమ్ కాస్త ఏదైతుందో ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్టే డిజైన్ చేద్దాం. flipkart10.com ఈ ప్రొడక్ట్‌ని డిజైన్ చేస్తాం అని చెప్పేసి ఇమాజిన్ చేసుకోండి. ఓకే. మోస్ట్‌లీ మనం ఎవరైతే ఉన్నారో వెంకటాద్రి, సూర్య, కిరణ్, ఎనీవన్ ఓకేనా. మీ మీలో మనం కలిపి ఒక 10 మెంబర్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ ఏరియా ఎప్పుడో తెలుసా? MEM, BERS 2000 ఆర్ ఇంకా మీరు అబ్జర్వ్ 2000 సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 26 ఇయర్స్ అయింది కదా! 2000లో అప్పుడు క్లౌడ్ లేదు. కానీ 2000 క్లౌడ్ లేదు. మనం ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ కాస్త డిజైన్ చేద్దాం అనుకుందాం. ఈ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి మనకి ఏ టీమ్ కావాలండి? ఇమాజిన్ మనకు స్టార్టప్ పెట్టాం. ఓకేనా. 2000 ఏరియాలో 2000 ఇయర్ డిజైనింగ్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్. ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్స్. యూ విల్ ఓన్లీ సే బై దిస్ ఎండ్ ఆఫ్ ద సెషన్ రుషి క్లౌడ్ చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్, క్లౌడ్ మీద ఎందుకు జాబ్స్ ఉన్నాయి ఇన్ని అనేది కాస్త మీరే చెప్తారు. ఈ 2000 ఆ ఏరియాలో మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలంటే మనకి ఒక ఏమేం కావాలి? ఒక టీమ్ కావాలి కదా! ఆ టీమ్ ఏంటండి? మన 10 మెంబర్స్‌తో అంటే 10 మెంబర్స్ మనం స్టార్ట్ చేస్తాం. మేబీ వి ఆర్ ద ప్రొడక్ట్ ఓనర్స్ ఆర్ వర్కింగ్. వి నీడ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టాక్ అబౌట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? వి నీడ్ డెవలపర్స్ కరెక్ట్? ఎన్ని సర్వీసెస్ ఉంచుదాం అనుకుంటున్నారు ఇక్కడ? రాండమ్‌గా ఏదో ఒకటి మాట్లాడండి గైస్ మీరు. డే 1 దే హావ్ టు స్పీక్ యాక్టివ్‌గా ఉండాలి మనం. ఐ నో ఇట్స్ టూ మార్నింగ్ లేచి ఉంటారు. బట్ స్టిల్ ఇక్కడ ఫ్లిప్‌కార్ట్.కామ్ ఓపెన్ చేస్తే ఫర్ యూ అనేది ఒక సర్వీస్. ఫ్యాషన్ అనేది ఒక సర్వీస్. మొబైల్ ఇవంతా మీరు సర్వీస్ అని పిలవాలి. ఓకే. ఆర్గనైజేషన్ మనం వీటిని సర్వీస్ అంటాం. ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఎ సర్వీస్. బ్యూటీ ఈజ్ ఎ సర్వీస్. ఇలా 2000 ఆ ఏరియాలో ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ లేదు. ఒకవేళ ఉండుంటే మనం ఎన్ని సర్వీసెస్ మనం వెబ్‌సైట్ ఓపెన్ చేస్తుంటే కనబడాలి అని అనుకుందాం. మీరు చెప్పండి ఒక నంబర్ ఏదోటి. ఇక్కడ నాకు కొన్ని థౌసండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. రాండమ్‌గా ఎంత డిజైన్ చేద్దాం? షల్ వి స్టార్ట్ విత్ 100 సర్వీసెస్? That's with 30 services. It's a small 30 service. 30 సర్వీసెస్ గైస్. ఓకే. విల్ గో విత్ 30 సర్వీసెస్. ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఏసీ, టీవీ, ఫ్యాన్ సంథింగ్ ఇలా ఒక 30 సర్వీసెస్‌తో మన అప్లికేషన్ కాస్త డిజైన్ చేద్దాం. ఇంకా కొద్దిగా మీకు అట్రాక్టివ్‌గా ఉండాలంటే నేను స్నిప్పెట్ తీయమంటే తీస్తాను ఇక్కడ. టుడే ఐ విల్ టేక్ ఓన్లీ 1 అవర్. 1 అవర్ టైంలో మంచిగా డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఇది మన అప్లికేషన్ అనుకుందాం. కానీ ఫ్లిప్‌కార్ట్.కామ్ చెప్పేసి అలా ఉంది కదా! ఓపెన్ దిస్, కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఈ వెబ్‌సైట్ కాస్త మనం డిజైన్ చేద్దాం. ఇది మినిమైజ్ చేసేస్తాను నీట్‌గా. మనం డిస్కస్ చేసుకోవడం. మినిమైజ్ అవుదాం. అవ్వాలి. ఓకే. ఇది ఈ సర్వీసెస్ కాస్త 2000లో ఎలా డిజైన్ చేసాం. సో ఇన్వెస్ట్‌మెంట్ ఏం ఖర్చు అవుతుందండి ఇక్కడ జనరల్‌గా మనకి ఇన్వెస్ట్‌మెంట్? డెవలపర్స్ ఒక ముగ్గురు డెవలపర్స్‌ని హైర్ చేద్దాం. ఓకే. ఏంటి? డెవలపర్స్ మ్యూట్ చూసుకోండి గైస్. ఓకేనా. మ్యూట్ చూసుకోండి. రికార్డింగ్స్‌లో మళ్ళీ మీకు ఇబ్బంది ఉంటుంది. ఒకసారి చూసుకోండి. యాహ్! ఓకే. లెట్స్ గో. ముగ్గురు డెవలపర్స్‌ని మనం హైర్ చేద్దాం. ఒక్కొక్క డెవలపర్‌కి 1,00,000 చార్జెస్ అనుకుందాం. పేరుకి కాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి కదా! ఆ ఏరియాలో ఆ టైంలో 1,00,000 అంటే వచ్చినాయి. ఓకే. ముగ్గురికి ఒక్కొక్కరికి 1,00,000 అనుకుందాం. సో ఇక్కడ మన చార్జెస్ ఎంత పడుతుందంటే 3,00,000 ఓకేనా. 3,00,000 కాస్త డెవలపర్స్ చార్జెస్ పడుతుంది. 3,00,000 అలాగే టెస్టర్స్‌కి ముగ్గురు టెస్టర్స్‌ని అంటే 30 సర్వీసెస్ అన్నారు కాబట్టి ఇది. ఒకవేళ ఎక్కువ సర్వీసెస్ అయితే ఎక్కువ టీమ్ కావాలి. దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. టెస్టర్స్ కూడా నేను ఇక్కడ ముగ్గురిని హైర్ చేస్తున్నాను. 3 ఇంటూ 1,00,000 టెస్టర్స్‌కి అంతెందుకు సాలరీ అంటారా?
పెట్టేద్దాం 3 lakh. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అండి, ఒక డెవలపర్ ఒక టెస్టర్స్ ఉంటే సరిపోతుందా? వీ నీడ్ ఎడ్మిన్ పీపుల్ కదా, వీ నీడ్ ఎడ్మిన్. ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ క్లౌడ్ లేదని చెప్పేసి అన్నాను. సో ఎడ్మిన్ అంటే ఎవరు? సర్వర్స్ని మేనేజ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ ఐటీ టీమ్ అనేది ఒక టీం ఉంటుంది అనమాట. మనకి ఏ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు కనెక్ట్ అవుతారు, సాఫ్ట్వేర్స్ అవి ఇన్స్టాల్ చేసేవాళ్ళు, ఇదంతా ఐటీ టీం. నెక్స్ట్ డిబిఏ టీం, డిబిఏ అంటే డేటాబేస్ టీం. మీరు కనుక ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తే ఈ టీం అంతా ఉండాలి. సో వీళ్ళకి చార్జెస్, వీళ్ళ టీం అంతా ఎంత ఉన్నారు అనుకుందాం, వీళ్ళ టీం అంతా అప్రాక్సిమేట్లీ 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, కానీ 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 5 ఇంటూ ఒక 20,000 అనుకుందాం, తక్కువ శాలరీ ఇద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏదైతుందో 1 lakh, కానీ 1 lakh కాస్త అవుతుంది. సో టోటల్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే, మంత్లీ చార్జెస్ ఎంత? 7 lakh. 7 lakh ఫర్ దిస్ టీమ్. ఇది ఒకటే సరిపోతుందంటారా? 2000 ఆ ఏరియాలో అప్లికేషన్ డిజైన్ చేయడానికి ఈ టీం పెట్టుకున్నాం. ఈ టీం ఒకటి సరిపోతుందా? server point of view, for application development, that's okay, but we need hardware infrastructure. Correct. Hardware and infrastructure. Let's come to that point. Like, let me on-prem data center. Infrastructure related ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు ఈ ఆన్-ప్రెమ్ డేటా సెంటర్ అంటే మనం బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఈ టీం అంతా. ఓకే, ఆన్-ప్రెమ్ బ్యాంక్ వెళ్ళినప్పుడు జస్ట్ ఓకే, బ్యాంక్ వెళ్ళినప్పుడు పర్టికులర్గా, లేదంటే ఒక స్టార్టప్స్కి అయినా, మన పాత ఆర్గనైజేషన్లో కాస్త, లేదంటే మన కాలేజెస్లో ఇటువంటి డేటా సెంటర్స్ ఉంటాయి. ఎక్కడైతే మనం ఫీజెస్ అవి కడతామో ఇటువంటి ర్యాక్స్, ఈ సిపియూస్, మెమొరీ, ఇది మెయింటైన్ చేయడానికి ఒక టీం అలా ఉండేది అనుకుందాం. ఓకే, అలా కాస్త ఉండేది. ఇప్పుడు సేమ్ ఇక్కడ అప్లై చేద్దాం. ఇదంతా ఏంటంటే మన టీంతో వర్క్ చేసేది. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రా కాస్ట్ గురించి కూడా మాట్లాడదాం. ఇన్ఫ్రా కాస్ట్ అంటే మీరు ఈ అప్లికేషన్ని ఎంతమందికి టార్గెట్ చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విలేజ్లో టార్గెట్ చేద్దామా, లేదంటే ఆంధ్ర తెలంగాణలో టార్గెట్ చేద్దామా, ఇండియాలో టార్గెట్ చేద్దామా? ఇది flipkart.com. గైస్, flipkart.com మన ఫుడ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఫుడ్ జొమాటో అయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. లేదా మన హోమ్ టౌన్లో ఉంటే, మన హోమ్ టౌన్లో కూడా రెస్టారెంట్స్ అన్ని చిన్న చిన్న యాప్స్ డిజైన్ చేసుకుంటారు. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మనం ఈ అప్లికేషన్ని లోకల్లో డిజైన్ చేద్దాం. అంటే లోకల్ ఒక ఊరికి సరిపడా, తర్వాత ఒక స్టేట్కి సరిపడా, తర్వాత ఇండియాకి సరిపడా డిజైన్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇన్ఫ్రా అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారు కదా, డెవలప్ చేసిన కోడ్ని, డెవలపర్ ఏదైతే కోడ్ డెవలప్ చేశాడో ఈ కోడ్ తీసుకెళ్ళి మనం ఎక్కడ పడేయాలండి? ఈ కోడ్ని తీసుకెళ్ళి ఎక్కడ డిప్లాయ్ చేయాలి మనం? గైస్, ఇందాక మనం చేసాం కదా, సర్వర్లో డిప్లాయ్ చేయాలి. ఓకే, సర్వర్లో డిప్లాయ్ చేస్తే మీరు అప్లికేషన్ కాస్త యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లోకల్. కానీ లోకల్ అంటే ఓన్లీ హైదరాబాద్ వరకు మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో హైదరాబాద్ మొత్తానికి మనం ఈ అప్లికేషన్ సర్వ్ చేసే విధంగా చేయాలంటే మనకి ఎన్ని సర్వర్లు కావాలి? రఫ్గా ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ కాస్త నాది, అంటే మనం డిజైన్ చేసిన అప్లికేషన్. ఎట్ ఏ టైం ఒక 100 మెంబర్స్ వచ్చి, కానీ ఎట్ ఏ టైం మనకి ఏదైతే ఉందో ఒక 100 మెంబర్స్ వచ్చి లాగౌట్ చేస్తున్నాను ఇక్కడ. ఎట్ ఏ టైం ఒక 100 మెంబర్స్ ఆల్, అంటే ఇప్పుడు 742 అయింది కదా, 743కి 100 మెంబర్స్ వచ్చి ఈ వెబ్సైట్ని హిట్ చేస్తే సర్వర్ రన్నింగ్లో ఉంటుందా, సర్వర్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని ఎర్రర్ వస్తుందా? విల్ గో విత్ 1000 మెంబర్స్ ఎట్ ఏ టైం హిట్ చేస్తే ఈ సర్వర్, ఓన్లీ వన్ సర్వర్, ఇక్కడ ఓన్లీ ఒక సర్వర్లోనే డిప్లాయ్ చేశాను. ఇదిగో చూడండి, ఓన్లీ వన్ సర్వర్. 1000 మెంబర్స్ హిట్ చేస్తే సర్వర్ రెస్పాండ్ అవ్వగలదా, లేదంటే ఓవర్లోడ్ అయిపోయి సర్వర్ స్టాప్ అవుతుంది? ఓవర్లోడ్. ఎవ్రీవన్ కరెక్ట్, ఓవర్లోడ్ అనేది అవుతుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక సింపుల్గా మనం ఏం చెప్తాం అంటే 1000 పీపుల్ అనుకుందాం. ఒక 1000 పీపుల్కి సర్వ్ చేయాలి. ఒక సర్వర్ కాస్త మనకి 100 మెంబర్స్ని సర్వ్ చేయగలదు. సో ఇటువంటి సందర్భాల్లో మనకి ఎన్ని సర్వర్లు కావాలి?
10 sir. 10 సర్వర్స్ 10 servers. ఓకే 10 సర్వర్స్ కావాలి. రిక్వైర్మెంట్ ఈస్ 10 సర్వర్స్. 10 సర్వర్స్ కాస్ట్ ఎంత? ఒక్కొక్క సర్వర్కి 1 lakh, ఒక్కొక్క సర్వర్కి 1 lakh. సో అవర్ బడ్జెట్ ఈజ్ 10 lakh గైస్, 10 lakhs. ఓకేనా? ఇది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఓన్లీ మీరు నేను ఒక స్టార్ట్అప్ పెట్టాలంటే ఈ బడ్జెట్ అంతా రెడీ చేసుకుంటేనే ఇప్పుడు 2000 ఆ ఏరియాలో మనం ఒక ప్రోడక్ట్ లైవ్ అయ్యేది, లేదంటే అవ్వేది కాదు. ఈ 10 lakhs తో పాటు ఇంకా ఏంటంటే మనకి ఈ సర్వర్స్ కి కూలింగ్ పెట్టాలా లేదా, మనకి జస్ట్ ఒక సర్వర్స్ ఎప్పుడు కూడా కూలింగ్ లో ఉండాలి. కూలింగ్ ఉండాలంటే మనం మెయింటైన్ చేయవలసింది ఏంటి? మంచిగా ఏసీస్ ఉండాలి. సర్వర్స్ కి ఎప్పుడు కూలింగ్ ఉండాలంటే ఏసీ ఉండాలి. ఏసీ కాస్ట్ ఎంత పెడతాం ఇక్కడ గైస్? మీరు చెప్పుకుంటే వెళ్ళిపోవాలి ఇంకంతే. ఏసీ కాస్ట్ ఎన్ని ఏసీలు తీసుకుందాం, దాని బడ్జెట్ ఎంత? 45,000 per AC. 50,000 per ఏసీ. నెక్స్ట్ ఎన్ని ఏసీలు కొనాలి అలాగా? ఒక 5 అందామా? ఓకే ఓకే 5 సర్వర్స్ అనుకుందాం, 5 ఏసీస్ అనుకుందాం. ఇక్కడ 2,50,000. ఇదంతా డిస్కస్ చేసుకున్న తర్వాత క్లౌడ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంత ఈజీని అనిపిస్తుంది అన్నమాట. ఓకే, సర్వర్స్ కూలింగ్ కోసం అది. అండ్ మన సర్వర్కి అది ఇంటర్నెట్ కావాలంటే ఓకే, ఇంటర్నెట్ కావాలంటే ప్రజెంట్ మనం అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. మన ఇంటికి వచ్చే ఇంటర్నెట్ మినిమం 1,000 రూపీస్ 1,500 రూపీస్ వాడుతున్నాం. ఆర్గనైజేషన్ నెట్వర్క్ వస్తే చాలా ఫాస్ట్గా ఉండాలి. దీనికి సెటప్ కాస్త మనకు ఏదైతే ఉందో ఒక 10,000 per ఇంటర్నెట్. ఒక ఇంటర్నెటే సరిపోతుందా? లేదు. ఒకవేళ ఒక ఇంటర్నెట్ డౌన్ అయినా ఇంకో ఇంటర్నెట్ ఉండాలి. సెకండ్ ఇంటర్నెట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా 10,000. నెక్స్ట్ ఇంకేం చేద్దాం? మంచి హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి. ఆఫీస్ స్పేస్ రెంట్ అండి. ఆఫీస్ స్పేస్ రెంట్ కాస్త Please. ఒక 5 lakhs అడ్వాన్స్ అనుకుందాం. అండ్ మంత్లీ కాస్త 50,000. 5 lakh ఇది అండ్ మంత్లీ 50,000. ఇంకా ఎగ్జాంపుల్ కానీ ఇంకా 50,000 ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాప్టాప్స్, ఆఫీస్ చైర్స్ ఇవంతా అనుకుందాం. ఓకే, Overall security. సెక్యూరిటీ, వాచ్మెన్స్ ఇవంతా కూడా మనం ఎక్సెట్రా ఇదంతా కన్సిడర్ చేసుకోండి. మేజర్ కాస్ట్ అంతా ఎక్కడ అవుతుందంటే డెవలపర్స్కి టెస్టర్స్కి అడ్మిన్స్ ఓకే, ఈ అప్లికేషన్తో కాస్త చేస్తున్నాం. మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు ఏదైతే టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ని కాస్త కొద్దిగా నీట్గా రీచ్ అయ్యారనుకుందాం. ఓకే, టార్గెట్ని కాస్త నీట్గా హైదరాబాద్ కస్టమర్స్ అంతా 1000 కస్టమర్స్కి డిజైన్ చేశారు కదా మీరు. ప్రతి కస్టమర్స్ కాస్త ఇక్కడ ఏది మన ఈ వెబ్సైట్ flipkart.com-లోకి వస్తున్నారు, ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తున్నారు. ఇనీషియల్గా వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి. లైక్ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే సరిగా వస్తుందా లేదా, ప్యాకింగ్ సరిగా వస్తుందా లేదా, డ్యామేజ్ అవుతుందా లేదా, నచ్చకపోతే ఎలా రిటర్న్ చేయాలి. బట్ స్లోగా ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రొసీజర్ కదా, అప్లికేషన్స్లో కానీ మన లైఫ్లో కానీ. ఈవెన్ ఇనిషియల్ వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు, రియల్ అప్లికేషన్ అమెజాన్ కూడా. బట్ ఎవ్రీ మిస్టేక్ వాళ్ళు లెర్న్ చేసి నీట్గా ఇంప్లిమెంట్ చేసుకొని నెంబర్ 1 కామర్స్ అప్లికేషన్స్ లో వాళ్ళు ఉన్నారు. అలాగే మనం కూడా చేస్తున్నాం. మన ప్రోడక్ట్ చాలా తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయింది. అండ్ మన ఒక 10 మెంబర్స్ కలిపి స్టార్ట్ చేసాం కదా, 10 మెంబర్స్ కలిపి ఇన్వెస్ట్ చేసాం కదా, వీఆర్ సీయింగ్ సమ్ ప్రాఫిట్స్. మనకైతే ప్రాఫిట్స్ లో కనబడుతుంది అనుకుందాం. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ గోల్? మనం ఒక పాయింట్ లో సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎక్స్పెన్షన్ చేద్దామా? ఇప్పుడు ఎక్స్పెన్షన్ చేద్దాం. నౌ యూ టెల్ మీ ద టార్గెట్. ఇక్కడ 30 సర్వీసెస్ అని చెప్పేసి ఇనిషియల్ గా అన్నారు కదా. నౌ మెనీ అదర్ లైక్ అప్లికేషన్ డిజైన్ ప్రొడక్ట్స్ మనకి ఏదైతే ఉందో ఈసారి మన వెబ్సైట్ లో దే ఆర్ సెయింగ్ దట్ క్లాత్స్ రిలేటెడ్ గా మన వెబ్సైట్ లో వాళ్ళే పెట్టమని వస్తున్నారు. షూస్ రిలేటెడ్ గా, గ్రాసరీస్ రిలేటెడ్ గా మెనీ దే ఆర్ కమింగ్. ఇప్పుడు 2005 అనుకుందాం. 2005 ఈ ఏరియాకి వచ్చేసరికి మన అప్లికేషన్ చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు మన బడ్జెట్ ఎంత? ఇప్పుడు ఎన్ని సర్వీసెస్ మనం చేద్దాం? స్టార్టింగ్ లో 30 సర్వీసెస్ చేసాం. ఇప్పుడు ఎన్ని సర్వీసెస్ చేద్దాం గైస్? 100 సర్వీసెస్. ఓకే, ఎవ్రీవన్ కొద్దిగా ఎంగేజింగ్ ఉండండి. ఓకే, మనకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ యూ స్పీక్ యుల్ గెట్ ఎంగేజ్డ్ ఆటోమేటిక్లీ. 100 సర్వీసెస్ అండి, 100 సర్వీసెస్. ఇప్పుడు దీంతో పాటు నాకు చిన్న పాయింట్ ఏంటంటే, ముగ్గురు డెవలపర్స్ మనకు సరిపోతారా? No. ముగ్గురు టెస్టర్స్, No. అడ్మిన్స్ ఈ టీం సరిపోదు. నెక్స్ట్ మనకి ఇంతకుముందు ఎన్ని సర్వర్స్ ఉన్నాయండి? మన దగ్గర 10 సర్వర్స్ ఉన్నాయి. ఈసారి 10. మనకి ఎన్ని కావాలి? More 10. వి నీడ్
ఎన్ని ఒక 50 సర్వర్స్ అందాం ఈసారి. 50 సర్వర్స్. కానీ వీ నీడ్ 50 సర్వర్స్. మోర్ డెవలపర్స్, మోర్ డెవలపర్స్, మోర్ డెవలపర్స్ అండ్ మోర్ టెస్టర్స్, మోర్ టెస్టర్స్, మోర్ ఏసీ, మోర్ ఏసీ, మోర్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా. డన్, సరిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రాఫిట్స్ చూస్తున్నాం, కరెక్ట్? ఇప్పుడు ప్రాఫిట్స్ చూస్తున్నాం. అండ్ ఋషి మనకి అంటే మనం 10 మెంబర్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం మన టీమ్. ఋషి మనకి ఆఫీస్ స్పేస్ సరిపోదు, ఇంటర్నెట్ సరిపోదు. వీ నీడ్ టు బై మోర్ ఏసీస్. లాస్ట్ టైం వెండర్ కొన్నాం కదా సర్వర్స్, వాళ్ళ దగ్గరే మళ్ళీ కొందాం, ఇటువంటి అవుతుంది. కానీ మన బడ్జెట్, మన ప్రాఫిట్ చూస్తే 10 lakhs ఉన్నాయి. ఓకేనా? గడిచిన టైంలో మన కంపెనీ అకౌంట్లో 10 lakhs ప్రాఫిట్ ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్కి 50 సర్వర్స్కి మళ్ళీ 50 lakhs అయిపోతుంది. 50 lakhs అయిపోతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీ టుక్ సమ్ లోన్స్, లోన్స్ అండ్ వీ ఎక్స్పాండెడ్ బిజినెస్. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి ఎక్కడ టార్గెట్ చేసామంటే ఓన్లీ హైదరాబాద్ కాకుండా తెలంగాణ, అండ్ హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్ర ఎక్స్పాన్షన్ అయిపోయింది అనుకుందాం. అండ్ రేపు 1వ తారీఖు నుంచి లేదా ఈ రోజు నుంచి లైవ్ అనుకుందాం. ఈ రోజు నుంచి లైవ్ చూస్తే మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్. ఓకే, మన స్టూడెంట్ కస్టమర్ డేటాబేస్ వస్తుంది, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కనెక్టింగ్, మెనీ పీపుల్ ఆర్ క్రియేటింగ్ అన్ అకౌంట్స్. ఇదంతా కూడా చాలా చాలా బాగా ఎక్స్పెన్షన్ అయింది అనమాట. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ స్లోలీ మన బ్రాండ్ గురించి ఎవరైతే ఉన్నారో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ చేయించడం కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, లేదంటే ఎనీ యూట్యూబ్ ఛానల్స్లో ఇవంతా పెట్టి మన యాప్ గురించి ప్రమోట్ చేస్తాం. లాంచ్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్స్ ఇన్ యువర్ అకౌంట్ అండ్ కానీ మీకు ఒక 2 daysలో 3 daysలో డెలివరీస్ ఇస్తామని చెప్పేసి ఇస్తున్నాం. మీరు సెకండ్ ఫేజ్లో కూడా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం మరి? సెకండ్ ఫేజ్ కూడా సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం? స్టిల్ వీ విల్ ఎక్స్పాండ్. ఓకేనా? స్టిల్ వీ విల్ గో టు ద నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ యాక్టివిటీ కాస్త వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ యాక్టివిటీకి ఇక్కడే మేజర్ పాయింట్ అండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈసారి మనం ఏమనుకున్నామంటే ఋషి మన ప్రోడక్ట్ ఇంకా అందరికీ తెలియాలంటే ఏం చేయాలి? ఇంకా బ్రాండింగ్ చేయాలి. ఓకే, ఇంకా బ్రాండింగ్ చేద్దాం. ఇంకా బ్రాండింగ్ చేసి ఇప్పుడు వరకు ఎవరో చేయలేదు, మనం చేద్దాం. ఓకేనా? ఇది ఇప్పుడు చేస్తున్నాం అంటే 2000 మెల్లిగా 2010 అనుకుందాం, లేదా 2010 కంటే అప్పుడు క్లౌడ్ వచ్చిందండి. 2000 ఓకే 2008 అలా అనుకుందాం పోనీ. ఓకే, 3 years తర్వాత ఎవరు చేయలేంది స్పెషల్గా మనం ఏం చేయగలం? ఋషి, వై డోంట్ వి లాంచ్ ఫ్లిప్కార్ట్ 10.comలో వై డోంట్ వి లాంచ్ వన్ బిగ్ సేల్? ఓకే, వాట్ కైండ్ ఆఫ్ సేల్? మనం ఫస్ట్ టైం మనం చేద్దాం. దీని పేరు కాస్త బిగ్ బిలియన్ డే సేల్ కాస్త స్టార్ట్ చేద్దాం చెప్తున్నాను. ఓకే, మార్కెటింగ్ ఈసారి ఏదైతే ఉందో టాప్ సెలబ్రిటీస్తో చేపిద్దాం. టాప్ సెలబ్రిటీస్తో చేపిద్దాం. ఇంకా సంథింగ్ ఇలా మనకి ఏదైతే ఉందో ప్రతి ప్రోడక్ట్ మీద నేను డీల్స్ Offers. మాట్లాడతాను. 50% కాస్త మనం టార్గెట్ 50% ఆఫర్స్ ఇద్దాం. ఏది క్లాతింగ్ మీద అంతా. ఓకేనా? క్లాతింగ్ మీద అంతా కాస్త మీరు 50% ప్రాఫిట్ ఇప్పిద్దాం. నేను కస్టమర్స్ మాట్లాడతాను. డన్. నెక్స్ట్ నేను బ్యాంక్స్తో కూడా మాట్లాడతాను. బ్యాంక్స్తో కూడా 10% క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ వచ్చేలా మనం చేయిస్తాము. నెక్స్ట్ ఎస్పెషల్లీ వి విల్ కాన్సన్ట్రేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్ అందరికీ బయట ల్యాప్టాప్ ఒక 1 lakh ఉంటే మన దగ్గర కాస్త 50,000లో డీల్ 50K డీల్ కాస్త సెట్ చేద్దాం అని చెప్పేసి థాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మన టీం ప్రీవియస్గా మనం ఎంతమందితో స్టార్ట్ చేసామండి? ఒక 10 మెంబర్స్తో ప్రొడక్ట్ ఓనర్స్ ఆర్ టీమ్ అనుకుందాం. ప్రొడక్ట్ ఓనర్ 10 మెంబర్స్ అనుకుందాం. అండ్ టీమ్ కాస్త ఏదైతుందో ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ సేల్ గురించి నేను ఏం చేస్తానంటే ఒక 4 months నుంచి వర్క్ చేస్తున్నాను. టీమ్ అంతటిని కూడా నేను ఎక్స్పెన్షన్ చేసుకున్నాను. ఆఫీస్ స్పేస్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మోర్ అన్నాను కదా, అలా ఇంటూ 5 అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు.
ఇదంతా టీం తీసుకొని మనం జనవరి 1 కాస్త ఫ్లిప్కార్ట్లో ఈసారి 500 సర్వీసెస్ని డిప్లాయ్ చేసి ఎంటైర్ ఆంధ్ర తెలంగాణతో పాటు ఇండియా అంతా మనం ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి డీల్ సెట్ చేసుకున్నాం. గైస్, ఆర్ యూ విత్ మీ టిల్ నౌ? ఆర్ యూ వాంట్ మీ టు Yes. ఎక్స్ప్లెయిన్ దిస్ స్పేస్? ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ మన కళ్ళ ముందే మనం అకౌంట్స్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి, సేల్స్ దగ్గర నుంచి ఇవంతా మనం అబ్జర్వ్ చేస్తాం. సో మీకు చాలా రిలేటబుల్గా ఉంటుంది, ఓకేనా? కానీ బ్యాక్ ఎండ్ ఎలా వర్కౌట్ అయింది? ఇక్కడ నేను ఒక అప్లికేషన్ మనం సెషన్ ముందు చేశాను కదా, ఈ ప్లేస్లో మీరు బ్యాంక్ అప్లికేషన్ అనుకోండి, లేదా మన ఫ్లిప్కార్ట్ కూడా కోడ్ ఉంది, ఓకేనా? మనకంటే బ్యాంకింగ్ మన ప్రాజెక్ట్ ఏం చేద్దామంటే బ్యాంకింగ్ అప్లికేషన్ వర్క్ చేద్దాము, ఈ కామర్స్ అప్లికేషన్ ప్రాజెక్ట్ కాస్త వచ్చేద్దాం. ఇది ప్రాజెక్ట్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకోండి, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాను అంతే, ఓకే? యా, ఇప్పుడు ఈ ఫేజ్ లో మనం ఏం చేయాలి? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ గోల్ గైస్? వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ మోర్ సర్వర్స్. More servers, మోర్ సర్వర్స్, మోర్ డెవలపర్స్, మోర్ టెస్టర్స్, more testers, more more infrastructure. More internet. more internet and more loan guys. We need more loans. ఈసారి మనకి ఎన్ని సర్వర్స్ పడతాయి అనుకుంటున్నారు? ఈసారి మనకి ఎన్ని సర్వర్స్? రఫ్ ఒక నెంబర్ చెప్పండి, ఎంతైనా పర్లేదు. 200 servers. యా గోవర్ యా Maybe we can expect 500 at least. ఓకే. ఇన్వెస్ట్మెంట్ చూద్దాం. అంటే ఇన్వెస్ట్మెంట్ ఫర్ బిగ్ బిలియన్ Billion day. సేల్. ఇప్పుడు చూడండి, ఇది 500 సర్వర్స్ బడ్జెట్ అంటే 500 సర్వర్స్ ఇంటూ 1 lakh. 500 సర్వర్స్కి ఈ బడ్జెట్ అండి, కదా? 5 CR. ఓకే. 500 ఇంటూ 1 lakh. జస్ట్ ఇది కాస్త మీరు చూడండి ఒకసారి, ఓకే? 1 lakh ఇది మన బడ్జెట్. రఫ్గా నేను ఏం చేస్తానంటే, మనం ఇన్ని బల్క్ సర్వర్స్లో మనం పర్చేస్ చేస్తున్నాం కదా, సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ర్యాపో విత్ దీస్ పీపుల్. మీన్స్ ఈ సర్వర్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, డెల్ అయితే డెల్, ఇవి ఉన్నాయి కదా, ఇవంతా సర్వర్స్ ఉన్నట్టు. డెల్ అయితే డెల్, లెనోవో అయితే లెనోవో, వీళ్ళతో మనం మంచి డీల్ సెట్ చేసుకున్నాం. సో ఆల్ సర్వర్స్ అంతటిని మనం ఎంతలో క్లోజ్ చేసాం తెలుసా? నీట్గా ఒక 30 CRలో క్లోజ్ చేసాం. బిల్లి 30 CRలో క్లోజ్ చేసాం అనుకున్నాం. నెక్స్ట్ 500 సర్వర్స్ మేనేజ్ చేయడానికి 500 సర్వర్స్ మేనేజ్ చేయడానికి మనకు ఒక టీం కావాలి. ఎవరు? ఐటీ టీం, అడ్మిన్ టీం, నెట్వర్కింగ్ టీం, ఓకే? సంథింగ్ వీళ్ళని దగ్గర నేను ఎంత హైర్ చేశానంటే, ఒక 100 పీపుల్ ఓన్లీ ఇన్ఫ్రా. బికాస్ ఎవ్రీ సర్వర్ కాస్త వర్కౌట్ అవ్వాలి. ఎవ్రీ సర్వర్ 100 పీపుల్ వర్క్ చేపిస్తున్నాను. ఈ 100 పీపుల్ కాస్త ఏదైతుందో, నేను మనం మంత్లీ వీళ్ళకి ఇవ్వాల్సిన శాలరీ కాస్త జస్ట్ ఎంతో కొంత వేద్దాం, ఓకే? ఎంత వేస్తాం అనుకుందాం. ఇక్కడ మనకి ఓన్లీ, లేదంటే సింప్లిఫై చేద్దాం అనుకున్నా, పెద్ద నెంబర్లు కాకుండా ఒక 500 సర్వీస్ మేనేజ్ చేయడానికి ఒక 10 పీపుల్ అనుకుందాం. 10 ఇంటూ 50,000, 10 ఇంటూ 50,000లో మేనేజ్ చేస్తాం అనుకుందాం, ఓకే? ఇంకా నెంబర్ పెద్దదే పెంచండి, లేదు, ఓకే? ఇప్పుడు మనకి ఏదైతే ఉందో అరౌండ్ 5 lakh కాస్త ఈ అడ్మిన్ టీమ్ అవుతుంది. ఇంకా ఏసీఎస్ ఇంటర్నెట్ ఇవంతా కూడా మోర్ ఎక్స్పెన్షన్. ఇప్పుడు మనం ఏం చేసామంటే, జస్ట్ టైం ఇప్పుడు ఏంటంటే, మీకు ప్లీజ్ ఓకే అవ్వట్లేదండి. సరే, ఇక్కడ మనకి టీం ఏమైందంటే ఎక్స్పెన్షన్ అయిపోయింది, నీట్గా అయిపోయింది. ఇప్పుడు జాన్ ఫస్ట్ రానే వచ్చింది అనమాట. జాన్ ఫస్ట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ కాస్త లైవ్ అయిపోయింది. ఏ వెబ్సైట్ అంటే మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే సేల్ అని చెప్పేసి టూ మచ్ కాస్త మనకి ఎక్కువ డేటాబేస్ వస్తుంది. అంటే ఎక్కువ కస్టమర్స్ కాస్త పర్చేస్ చేస్తున్నారు, అంతలా ప్రమోట్ చేస్తాం కాబట్టి చాలా మంది పర్చేస్ చేయడానికి వస్తున్నారు. అసలు వీళ్ళు ఏం అమ్ముతున్నారు అని చెప్పి ఇంకా చాలా మంది చూడడానికి వస్తున్నారు. లెట్ ఇట్ బి, ఎవ్రీ కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ దే విజిట్ అవర్ వెబ్సైట్.
ఇప్పుడు ఈ సినారియోలో మనం చూస్తే డే 1 సేల్ ఉంది చూసారా? డే 1 సేల్. డే 1 సేల్ పీక్. అంటే టాప్ అన్నమాట. టాప్. డే 2 సేల్ సూపర్. థర్డ్ డే నేను ఏం చేశానంటే ఒక మంచి డీల్ పెట్టాను. థర్డ్ డే పీక్. ఓకే, ఇదంతా గ్రాఫ్ కింద ఇమాజిన్ చేసుకోండి. డే 4 డౌన్ అయింది. అంటే మంచి ఆఫర్స్ ఇంకా అందరూ ఎవరైతే పర్చేస్ చేసుకోవాలో అందరూ డే 1 డే 2 డే 3 పర్చేస్ చేశారు. డే 4 ఓకే ఓకే జస్ట్ ఓకే. డే 5 యావరేజ్. డే 6 నో సేల్ బదులు లెస్ సేల్ అంటే బాగుంటుంది అనమాట. ఓకేనా, లెస్ సేల్. డే 7 లెస్ సేల్. ఓకే, ఐ హోప్ అవర్ రిపోర్ట్ ఇస్ క్లియర్. డే 1 సేల్ బాగుంది. సూపర్ ఎక్కువ పర్చేస్ చేస్తారు. ట్రాన్సాక్షన్స్ ఓకే, ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే మనకి ఇంత అవుట్లెట్స్ ఎక్కువ వస్తున్నాయి కదని చెప్పేసి, అంటే కొన్ని ఏరియాలో అవుట్లెట్స్ తీసుకోవడం, ఇవి కూడా ఎక్స్పెన్షన్ చేస్తాం బిజినెస్ తెలియకుండా. వెరీ గుడ్ టు గో. ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత ఏదైతుందో డే 8 ఎవరు? డే 8కి వచ్చేసరికి కిందకు వస్తానండి. డే 8కి వచ్చేసరికి అంటే సేల్ అయిపోయింది. 7 డేస్ సేల్. డే 8 వచ్చేసరికి టీమ్ మీటింగ్ అవుతుంది. టీమ్ మీటింగ్ మనకి మల్టిపుల్ టీమ్స్ ఉంటాయండి. దగ్గర మల్టిపుల్ టీమ్స్ మనకి ఏదైతే ఉన్నాయో డెవలప్మెంట్ అంతా ఒక దగ్గర, ఆపరేషన్స్ అంతా ఒక దగ్గర, ఫైనాన్షియల్ టీమ్ అంతా ఒక దగ్గర, ఇలా ఉంటుంది. మనం మొత్తం రిపోర్ట్స్ డెవలపర్ని అడిగి రిపోర్ట్స్ జనరేట్ చేయించాం. రిపోర్ట్స్లో ఎంత సేల్ అయింది, ఎంత బెనిఫిట్ వచ్చింది అని సంథింగ్ ఇలా కాస్త మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. డిస్కస్ చేస్తే ఏమైందంటే రిపోర్ట్ కాస్త పుల్ చేస్తారు. ఆ రిపోర్ట్ ఈజ్ లైక్ every month we are getting a profit of 5 lakh or 10 lakh. 10 lakh ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం మన సేల్లో. ఓకే, అంటే అన్ని కస్టమర్ మొత్తం అంతా పోగా, ఓన్లీ ప్రొడక్ట్ శాలరీస్ పోగా, ఓకే, కమిషన్స్ పోగా, ఓన్లీ ప్రొడక్ట్ ఓనర్స్కి 10 lakh ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. ఓకే, ఈ 7 days సేల్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసా? అంటే అంతా పోగా ఓన్లీ మన బిజినెస్ ప్రాఫిట్లో మనకి ఏంటంటే ఈ 7 days సేల్కి, జస్ట్ లెట్ మీ సీ దిస్ వాట్ ఐ హావ్ రిటన్ హియర్. 7 days సేల్కి అప్రాక్సిమేట్లీ వీ గాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 3 CR గైస్. 3 CR ఆర్ అట్లీస్ట్ 5 CR అనుకోండి. పోనీ 5 CR. ఎవ్రీ మంత్ మన 10 మెంబర్స్కి ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది స్టార్టింగ్ డేస్లో. ఓన్లీ 7 daysలో 5 CR అంటే ఇట్స్ హ్యూజ్ ప్రాఫిటే కదా గైస్? Yes. ప్రాఫిట్. మనోజ్, చైతన్య, Yes. కిరణ్, రోజ్లిన్, నవ్య, నవీన్, సుహాస్, Sir. ఇట్స్ గుడ్ డీల్. మనం ఇక్కడ సక్సెస్ అయ్యామా లేదా అంటే లైక్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ స్మాల్గా అప్లికేషన్ స్టార్ట్ చేసాము. ఓన్లీ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేసాము, ఆంధ్ర తెలంగాణ కాన్సన్ట్రేట్ చేసాం. ఇప్పుడు మనకు చాలా బిగ్ వెండర్స్ డైరెక్ట్ డెల్ కంపెనీతో మాట్లాడి మనం మంచి కమిషన్స్ తీసుకుంటున్నాం. ఏంటి ల్యాప్టాప్స్లో ప్రొడక్ట్ ఓనర్స్, ఎడిడాస్, పూమా, మొబైల్స్, ఐఫోన్స్, ప్రతి ఒక్క దగ్గర మనకు ఇప్పుడు మంచి ర్యాప్ ఉంది. వీఆర్ మేకింగ్ రియలీ గుడ్ బిజినెస్. కానీ ఎంప్లాయీస్ అంతా కూడా ఎంప్లాయీస్ హ్యాపీ బికాస్ వీఆర్ క్రియేటింగ్ మోర్ రిసోర్సెస్. బట్ ప్రొడక్ట్ ఓనర్స్ అంటే ఎవరు? మీరు, నేను, ఒక 10 members ఉన్నాం కదా. ప్రొడక్ట్ ఓనర్స్ వీళ్ళు హ్యాపీనా? ఇక్కడ కాస్త వీళ్ళు ఏం చేశారు? అన్హ్యాపీ గైస్. అన్హ్యాపీ, నాట్ హ్యాపీ, ఓకే, మన ఇష్టం. నాట్ అన్హ్యాపీ, నాట్ హ్యాపీ. ఎక్కడ వీళ్ళు బ్లాక్ అయ్యారంట? మనం అన్హ్యాపీగా ఉండడం కదా రీజన్ ఏంటి? మనం ఎక్కడ బ్లాక్ అయ్యాం? ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తున్నాం, we sell more. ఇన్వెంటరీ Okay. కాస్ట్ ఎక్కువ. ఇంకొకటి వాళ్ళ వాళ్ళకి అంత పేమెంట్స్ మొత్తం we receive it through the platform and we need to settle them. కరెక్ట్. ఓకే, ఆఫ్టర్ అంతా సెటిల్ చేసిన తర్వాత 5 CR ప్రాఫిట్ మనకి. మొత్తం అంతా సెటిల్ చేసేసిన తర్వాతే 5 CR ప్రాఫిట్. ఎవరిదాల్ ఎడిడా మొత్తం అంతా సెటిల్ చేసేస్తాం. సెటిల్ చేయక
ఆ ప్రొడక్ట్ ఓనర్స్కి 5 CR ప్రాఫిట్ ఉంది. స్టిల్ Okay. అన్హ్యాపీ. స్టిల్ అన్హ్యాపీ. వై? బికాస్ మన సర్వర్స్ చూసారా? సర్వర్స్కి సర్వర్ కోసం వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వీళ్ళు డెల్ ఓనర్స్ మనకి ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా, ఆ ప్రొడక్ట్ ఓనర్స్ ఎంత ఫ్రెండ్స్ అయినా, మీరు ఒక 1 lakh పే చేస్తేనే మీకు ఒక సర్వర్ ఇస్తారు. 1 lakh మీరు పే చేస్తే 1 సర్వర్ ఇస్తారు. బికాస్ అది కంపెనీ రూల్. ఈవెన్ ఈస్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, హీ కాంట్ ప్రొవైడ్, హీ హ్యాస్ టు ఇష్యూ సమ్ బిల్. అలా ఏదైతే ఉందో 1 lakh పే చేస్తేనే బిల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారో, సిమిలర్లీ నేను 30 CR కాస్త డెల్కి ఒక అమౌంట్ కానీ చెక్ కానీ ఇష్యూ చేశాను. వాళ్ళు మనకి ఇచ్చారు. నెక్స్ట్ దాంతో పాటు మనం ఏం చేస్తాం, వి బాట్ మోర్ సర్వర్స్, డేటాబేసెస్, ఇంటర్నెట్, ఇవంతా కూడా ఎక్స్ట్రా పర్చేస్ చేసాం. ఇప్పుడు ప్రొడక్ట్స్ వైజ్ గా మనకు ప్రాఫిట్ వచ్చింది. ఎక్కడ లాస్ అయిపోయామంటే యూ హ్యావ్ టు సే ఇన్ఫ్రాలో లాస్ అయిపోయాము. ఇన్ఫ్రాలో లాస్ అయ్యాము. ఇన్ఫ్రా ఎవరి కింద వస్తుందండి? ఇన్ఫ్రా అంటే సర్వర్స్ కింద వస్తుంది. ఓకేనా? ఇన్ఫ్రా అంటే సర్వర్స్, 500 సర్వర్లు. ఈ 500 సర్వర్ల కోసం మీరు ఏం చేస్తారు? ఎక్స్ట్రా ఇంటర్నెట్, That is here. ఆఫీస్ స్పేస్ ఎక్స్ట్రా తీసుకున్నారు వీటి గురించి, ఒక ఏసీలు అన్ని పెట్టడానికి. నెక్స్ట్ ఈ 500 సర్వర్లు మేనేజ్ చేయడానికి ఒక 10-20 చెప్పాను, ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ని కాస్త మనం స్టార్ట్ చేసాం. వీళ్ళంతా దగ్గర ఏదైతే ఉందో నాకు యూస్ ఇన్వెస్ట్మెంట్ కాస్త అయిపోయింది. ఇప్పుడు జనరల్గా మనం అబ్జర్వ్ చేయండి, సేల్ అయిపోయింది. ఇప్పుడు ఇమీడియట్ గా నాకు డబ్బులు రికవరీ అవ్వాలని చెప్పేసి మనందరికి నెక్స్ట్ 1 వీక్ లో సేల్ పెడదాం, వర్కౌట్ అవుతుందా? నెక్స్ట్ 1 వీక్ లోనే సేల్, No. నెక్స్ట్ 1 మంత్ లో సేల్, No. Yes. 1 మంత్ లో సేల్, 1 మంత్ లో At least 1 quarter should be. 1 క్వార్టర్. ఇప్పుడు మనం ఫ్లిప్కార్టే తీసుకుందాం. ఫ్లిప్కార్ట్ బిలియన్ డేలో వాళ్ళు హ్యూజ్ సక్సెస్ అవుతున్నారా లేదా? ఫ్లిప్కార్ట్, అమెజాన్, వై దే ఆర్ నాట్ కీపింగ్ ఎవ్రీ క్వార్టర్? ఆ ప్రోడక్ట్ ఆ వాల్యూ ఉంటుంది. ఎందుకని ఐఫోన్ బిగ్ బిలియన్ డేలో మంచి ఆఫర్స్ వస్తాయి. అదే ప్రతి 3 మంత్స్కి 1 మంత్కి మనం ఆఫర్స్ పెడతాం అనుకోండి, పీపుల్ విల్ నాట్ పర్చేస్. ఓకే, దే విల్ వెయిట్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఓకేనా? సో ఇలా కాస్త ఏదైతుందో మన మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అంతా ఇక్కడ నష్టపోయింది. మనకి అప్రాక్సిమేట్లీ 30 CR ఇన్వెస్ట్మెంట్ చేసాం, లోన్స్ చేసాం. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యూజ్ టీమ్ పెట్టేసాము. కానీ ఇదంతా కూడా టీం, ఎందుకని ఇదంతా టీం, ఆఫీస్ స్పేసెస్ ఇదంతా సేల్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి, నెక్స్ట్ మంత్ 1 వీక్ అయిపోయింది, ఇంకో నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఈ సర్వర్స్ అంతా నా ఓన్ డబ్బులే. బట్ ఇంటర్నెట్ ఐ నీడ్ టు పే, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ 500 సర్వర్స్. ఆఫీస్ స్పేసెస్ ఐ నీడ్ టు పే. ఈ 10 మెంబర్స్కి ఏదైతే ఉందో ఇన్ఫ్రా వాళ్ళకి పే చేయాలి. బట్ యాక్చువల్గా మనకి ఎన్ని సర్వర్లు సరిపోతాయి సేల్ అయిపోయిన తర్వాత? ఎన్ని సర్వర్లు సరిపోతాయి? 100 సర్వర్స్ మనకు సరిపోను. ఇప్పుడు మిగతా 400 సర్వర్ పరిస్థితి, 500 సర్వర్స్ పరిస్థితి ఏంటి? దాన్ని ఎక్కడైనా సెకండ్ హ్యాండ్లో అమ్మాలంటారా? లేదంటే ఒక మూలన వాడుకుంటూ పెడితే నెక్స్ట్ సెల్కి ప్రాపర్గా పనిచేస్తాయి? ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అండ్ మన మోటార్ వెహికల్స్ అవి రెగ్యులర్గా యూజ్ చేస్తేనే పనిచేస్తాయి, లేదా పక్కన పెడితే పాడైపోతాయి. సో ఐ కాంట్ సెల్ ఇట్ ఫర్ ఆఫ్ రేట్, ఐ కాంట్ యూజ్ ఇట్ మై సెల్ఫ్, ఐ కాంట్ స్టోర్ సమ్వేర్ ఎల్స్. ఒకవేళ స్టోర్ చేయాలని దానికి రెంట్స్ పే చేయాలి. హ్యూజ్ లాసెస్లో ఉండగా మనకి గైస్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద కాన్సెప్ట్ నౌ. లెట్స్ సీ. మనకి డే 10 ఒక అపాయింట్మెంట్ వచ్చిందండి. కానీ అపాయింట్మెంట్ డే 10లో అంటే డే 8 ఇదంతా మనం డిస్కస్ చేసుకున్న తర్వాత వీఆర్ నాట్ హ్యాపీ, సంథింగ్ మైండ్లో ఉంది. డే 10తో ఒక మనకి ఇంపార్టెంట్ మీట్ వచ్చిందనమాట. ఇంపార్టెంట్ మీట్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ ఇమాజినింగ్ దిస్. ఒక నేను ఏదైతే చెప్తున్నానో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంకా కొద్ది బాగా కనెక్ట్ అవుతారు. డే 10 ఇంపార్టెంట్ మీట్లో ఇదంతా మనం ఏంటంటే మనం ఈ సైడ్ కూర్చున్నాం. ఓకే, మనం ఈ సైడ్ ఉన్నాం అనుకుందాం, లేదంటే ఇక్కడ డే 10 లాస్ట్ 15 minutes గైస్ ఫర్ టుడే. ఐ హోప్ ఇట్స్ నాట్ బోరింగ్ అంటే తప్పదు. డే 10 ఓకేనా, ఇంపార్టెంట్ మీట్. ఇచ్చాడు ఎవరున్నాం అంటే మన 10 మెంబర్స్ ఉన్నామండి. కానీ ఇచ్చాడు మనం ఏదైతుందో మన టీం ఫ్లిప్కార్ట్ టీం అనుకుందాం. ఫ్లిప్కార్ట్ టీం ఇచ్చాడు ఎవరున్నారంటే మన అపాయింట్మెంట్ ఆపోజిట్లో మన కాన్ఫరెన్స్ రూమ్లో యా ఓకే పడదా. ఇక్కడ ఈ టీంలో ఎవరున్నారంటే ఇక్కడ వాళ్ళ పేరు ఏంటంటే క్లౌడ్ అట.
క్లౌడ్. అతని పేరు AWS, GCP, అజూర్. వీళ్ళు మనతో డిస్కస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ డిస్కషన్ ఎంత అయిందంటే 2 అవర్స్ వరకు అవుతుంది. 2 అవర్స్ వరకు అవుతుంది అనమాట. మెయిన్ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు కనుక డిస్కస్ చేసుకున్నారు కదా, స్టార్టప్స్ ఎందుకు వేగంగా వస్తున్నాయో ఈ పాయింట్లు మనం తేల్చేస్తాను. ఇతను మనతో అంటున్నారు అనమాట, ఋషి అండ్ యువర్ టీమ్, మీరు రీసెంట్గా ఒక బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ చేశారు కదా, ఈ సేల్ చాలా అమేజింగ్. ఇప్పుడు లైక్ ఇంటర్నేషనల్ పీపుల్ కూడా ఇటువంటి సేల్ స్టార్ట్ చేయాలి, లేదంటే మీ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అండ్ జనరల్గా ఉండే అంత హై ప్రొడక్ట్స్ కాస్త మీరు డైరెక్ట్గా కంపెనీస్తో మాట్లాడి ఈ ఎంప్లాయీస్కి ఏదైతుందో మంచి రేట్లో ఇస్తున్నారు. మీరు చాలా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎవ్రీ వన్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ అని చెప్పేసి చాలా చాలా గొప్పగా చెప్తున్నారు. వెన్ ఎవర్ వీ డూ సచ్ గుడ్ థింగ్స్ ఎవ్రీ వన్ విల్ స్పీక్ అబౌట్ అస్, కరెక్ట్? సో ఇంత నీట్గా చెప్తున్నా మన టీం హ్యాపీ, మన దగ్గర ఏదైతుందో స్టిల్ ఓకేనా, స్టిల్ అన్హ్యాపీ. వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా పాజిటివ్గా హ్యాపీగా మన గురించి మాట్లాడుతున్నారు. ఏదో మాట్లాడదాం మన దగ్గర వస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం చెప్పనమాట యా టీం, మీరు చెప్పినంత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడినంత విన్న తర్వాత మీరు చెప్పిందంతా కరెక్టే. నేను సేల్ స్టార్ట్ చేశాను, సేల్లో సక్సెస్ అయ్యాను. వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. ఓకే, గుడ్ ప్రాఫిట్స్ అంతా చూసాము. కానీ మేజర్గా కనుక మేము కొద్ది లాస్లో ఉన్నాం. ఎందువల్ల లాస్ అయ్యారు ఏంటి, ఈ జనరల్ డిస్కషన్స్ అంతా అయింది. మేము చాలా హ్యూజ్ పీపుల్ని నేను టార్గెట్ చేశాను. టార్గెట్ చేయడానికి నేను ఎక్కువ సర్వర్లు కొన్నాను. ఆ సర్వర్లకి మేనేజ్ చేయడానికి ఒక పెద్ద టీం పెట్టాను. అండ్ ఆఫీస్ స్పేసెస్ తీసుకున్నాను. దీనివల్ల నేను హ్యూజ్ లాస్ అయిపోయాను. నేను నెక్స్ట్ సేల్ మళ్ళీ స్టార్ట్ చేస్తానో లేదో తెలీదు, వీలైతే నా సర్వర్లు మీకు ఇచ్చేస్తాను అన్నక్కడ మనం మాట్లాడతాం. నో, డోంట్ డూ దిస్ థింగ్. మీరు ఇటువంటి సేల్స్ మల్టిపుల్ టైమ్స్ చాలాసార్లు చేసుకోండి. నేను మీకు ఒక సొల్యూషన్ ఇస్తాను. మీరు మేజర్గా నష్టపోయింది ఎక్కడ, మీ డెవలపర్స్ వల్ల. ఈ డెవలపర్స్ వల్ల నష్టపోయారా, టెస్టర్స్ వల్ల నష్టపోయారా, లేదంటే దేని వల్ల నష్టపోయారు? నో, డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఆర్ మై టీమ్ ఓన్లీ, ఇన్ హౌస్ టీమ్. దానివల్ల నేను నష్టపోలేదు. ఓన్లీ నేను నష్టపోయిందంట ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల నష్టపోయాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం మెయింటైన్ చేయాలంటే నాకు టీం ఉండాలి. ఆ టీం వల్ల నష్టపోయిందని చెప్పేసి మనతో కాస్త మాట్లాడారు అనమాట. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే, ఋషి ఐ గాట్ యువర్ పాయింట్. సో డెవ్ టీమ్, ఓకేనా, డెవాప్స్ అంటే ఇక్కడ చూడండి 2 టీమ్స్ కింద డివైడ్ చేస్తున్నప్పుడు డెవ్ ఆప్స్, కరెక్ట్. డెవలప్మెంట్ టీం అంటే డెవలపర్ అండ్ టెస్టర్స్, వీళ్ళని డెవ్ టీం అంటారండి. ఆపరేషన్స్ అంటే సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, కానీ సర్వర్స్ ని మెయింటైన్ చేసేవాళ్ళు అనుకుందాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు ఒక అకౌంట్ ఉంది అమెజాన్ AWS, కానీ ఇది అకౌంట్ URL ఇక్కడ ఇస్తున్నాను, కానీ amazon.com ఇది నా URL. ఎక్కడ పెయింట్, ఇది URL. రెండోది azure.com అనేది కూడా cloud.google.com, ఇది GCP అండ్ google.com. ఇవి 3 కూడా క్లౌడ్స్. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు కావలసిన 500 సర్వర్లు నా దగ్గర నుంచి లాంచ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఒక 100 సర్వర్స్ అయితే 10 సర్వర్స్ అయితే 10 సర్వర్స్, 100 సర్వర్స్ అయితే 100 సర్వర్స్, 500 సర్వర్స్ అయితే 500 సర్వర్స్ నా దగ్గర నుంచి లాంచ్ చేసుకోండి అని చెప్పి తన ల్యాప్టాప్ మన స్క్రీన్ కనెక్ట్ చేసి, సో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాంచ్ అంటే ఈ అకౌంట్ అంతా నేను లైవ్ సెషన్స్ లో చెప్తాను. ఇంత ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కాబట్టి చిన్న ల్యాబ్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ అని ఉందా? ఇన్స్టెన్స్ అంటే సర్వర్ అండి. సర్వర్ అంటే గైస్, ఇన్స్టెన్స్ అంటే సర్వర్. సర్వర్ అంటే where we host our code. కరెక్ట్, వేర్ వి హోస్ట్ అవర్ కోడ్. ఒకవేళ సర్వర్ అన్న ఈ పదం కొత్తగా అనిపిస్తుంది అనుకోండి, సింపుల్ థింగ్, సర్వర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ల్యాప్టాప్.
మీ ల్యాప్టాప్ అన్న సర్వర్ అన్న. మీరు డే టు డే యాక్టివిటీస్లో మీరు ల్యాప్టాప్ అంటారా? నేను మూవీ చూడాలి, ఏదైనా చిన్న ఎడిటింగ్స్ చేసుకోవాలి, సంథింగ్ మనం ల్యాప్టాప్ అంటామా? అలాగే ఆర్గనైజేషన్లో నేను కోడ్ డిప్లాయ్ చేయాలి, వెర్షన్ 1 డిప్లాయ్ చేయాలి, వెర్షన్ 2. సో సర్వర్ అన్నా ల్యాప్టాప్ అన్నా ఒకటే. అట్ దిస్ పాయింట్ యూ కన్సిడర్ ఇట్. అట్ దిస్ పాయింట్ కాదు, జనరల్గా కూడా అదే అనమాట. టెర్మినాలజీ మార్చుకుందాం. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని ఉంది కదా, లాంచ్ ఇన్స్టెన్స్ చిన్న ల్యాబ్. ఫ్లిప్కార్ట్ నేమ్ అడుగుతున్నారు. సర్వస్ పేరు ఏంటి? ఫ్లిప్కార్ట్ 10 అని చెప్పేసి అన్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్. నెంబర్ ఆఫ్ సర్వర్స్ అంటే నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్. ఎన్ని కావాలట? 1, 2, 3. నాకు 10 కావాలి అని చెప్పేసి అనుకుందాం, కానీ 10 సర్వర్స్ అనుకుందాం. మీరు ఒకవేళ మీరు ల్యాబ్ అకౌంట్స్ అవి మీ దగ్గర ఉండవు ఇంకానా, నేను మనం చూద్దాం. మీరు ఒకవేళ ల్యాబ్ చేసినప్పుడు ఇంత పెద్ద నెంబర్తో చేయొద్దు, ఓకేనా? సింపుల్గా 1 or 2 అంతే. నేను చెప్తాను ఎక్కడెక్కడ నుంచి చేయాలో అంతే చేయండి, ఎడిషనల్ ఏమొద్దు. ఇప్పుడు రాసింది ఋషి, నీకు ల్యాప్టాప్ 10 సర్వర్స్ కావాలన్నా కదా, మ్యాక్ ఓఎస్ కావాలా, ఉబంటు కావాలా, విండోస్ సర్వర్ కావాలా? మన అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేస్తాం? ఆర్గనైజేషన్లో ఏదో సర్వర్ అనుకుందాం. అట్ దిస్ పాయింట్ మనకు అందరికీ విండోస్ కంఫర్టబుల్ కదా, విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, విండోస్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చేయండి. ఇది ఇన్స్టెన్స్ టైప్. మనకు 10,000కి ల్యాప్టాప్ వస్తుంది, 5 లక్షలకి ల్యాప్టాప్ వస్తుంది. వాట్ ఈస్ డిఫరెన్స్ గైస్? చిన్న ల్యాప్టాప్ అయితే చిన్న సిపియు, చిన్న మెమొరీ, చిన్న డిస్ప్లే, బేసిక్ యూసేజ్. పెద్ద ల్యాప్టాప్ అయితే హెవీ యూసేజ్, హై కాన్ఫిగరేషన్స్, హై సంథింగ్ అలాగా. ఇప్పుడు అంటున్నారు విండోస్ సర్వర్ నువ్వు కావాలన్నా కదా ఋషి, నీకు 2 CPU సరిపోతుందా? 2 CPU సరిపోతుందా? నెక్స్ట్ 4 CPU సరిపోతుందా? 96 CPUs ఉన్న సర్వర్ కూడా ఉంది. 96 CPU, 128 GB మెమొరీ. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇంకా సర్వర్స్ పరిగెడతానే ఉంటాయి. మన మామూలు ఒక బేసిక్ ల్యాప్టాప్ 16 GB ర్యామ్ ఇలాంటివి అయితే సూపర్ ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ లెవెల్లో ఇమేజ్ చేసుకుని 42 CPU, 48 CPU, 60 సూపర్ సర్వర్స్ అండి. ఓకేనా? బట్ ఇక్కడ చూడండి, ల్యాబ్ జస్ట్ ల్యాబ్ అనమాట. స్టార్టప్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ అంతే. ఇది చిన్న సర్వర్ అంటే ఇది 2 CPU, 0.5 GB మెమరీ. చాలా చిన్న సర్వర్ కదా. గంటకి ఎంత అనుకున్నారు? $0.0098. 0.00 చిన్న సర్వర్ కాబట్టి. పెద్ద సర్వర్ అయినా ఒకటి తీయండి. 64 CPU, 128 GB మెమరీ. గంటకి $5. ఇందాక 0.008 అలా. సో డిపెండ్స్ అపాన్ యువర్ సర్వర్ బట్టి మనకు మారిపోతుంది. ఇక్కడ T2 మైక్రో, T3 మైక్రో సరిపోతున్నాను. కీ పేర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మీరు ఇగ్నోర్ చేసండి. ఐ నీడ్ టు లాగిన్ ఇన్. ఐ విల్ లాగిన్. ఓకే, జస్ట్ నేను ఒకసారి లాగిన్ చేసి ఒక సర్వర్ లాంచ్ చేసి చూపిస్తానండి. లాగిన్ టు యువర్ అకౌంట్. వెంకటాద్రి, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? సూర్య, నవీన్, చైతన్య, మురళి, హేమంత్, గోవర్ధన్. No, Rishi. No, Rishi. I'm clear. బేసిక్ స్టార్ట్ చేస్తున్నాం అంతే. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ మళ్ళీ ఒకసారి ఫిల్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 10 కావాలి. సర్వర్ నేమ్ ఫ్లిప్కార్ట్ 10.com. నెక్స్ట్ మనకు బంటు కావాలా, విండోస్ కావాలా, విండోస్ సర్వర్. నెక్స్ట్ T2 మైక్రో చిన్న సర్వర్ సరిపోతుంది. కీపర్ అయిన కాన్సెప్ట్ ఉంటుంది, మీరు ఇగ్నోర్ చేయండి. ఓకేనా? నేను జస్ట్ ఇక్కడ ర్యాండమ్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాను, కానీ వై సెలెక్ట్ అవ్వట్లేదు. డ్రాప్ డౌన్ రావట్లేదు. ఓకే, డ్రాప్ డౌన్ ఇప్పుడు వచ్చింది. ఋషి ప్రాజెక్ట్ అని చెప్పేసి పెట్టాను. డన్. గైస్ ఇక్కడ చూడండి, స్పేస్ ఎంత అంటే ఒక్కొక్క సర్వర్కి జనరల్గా మన ల్యాప్టాప్కి ఎంత స్పేస్ ఉంటుంది? 1 TB అంటే 1000 GB. ఇక్కడ 100 GB ఇస్తారనమాట. ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి ఐ విల్ గో విత్ 12 GB. ఒక్కొక్క సర్వర్కి 12 GB. చిన్న సర్వర్గా మళ్ళీ డిలీట్ చేసేస్తాను. ఓకే, వాల్యూమ్. సో అయితే 100 ఉంచేయండి. 100 ఉంచేయండి, సరిపోతుంది. ఉంచిన తర్వాత సింపుల్గా ఏం చేయాలి తెలుసా? మన ప్రొడక్ట్ ఓనర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మన క్లౌడ్ అంటే ఏంటో తెలియదు. ఋషి లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టమంటున్నారు. లాంచ్ ఇన్స్టెన్స్ ఒక బటనే క్లిక్ చేయమన్నారు. ఓకే, టెనెన్సీలు అవి ఓపెన్ ఇవంతా. 1 minute. మ్యాక్ ఓఎస్ సెలెక్ట్ అయింది గైస్, అది అక్కడ మ్యాక్ ఓఎస్ సెలెక్ట్ అయింది ఇందాక. ఓకేనా? విండోస్ మీద లేదు ఆప్షన్, అందువల్ల ఈ ఆప్షన్స్ అన్ని అడుగుతుంది. ఓకే, లెట్ మీ కమ్ అగైన్. థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాను ఈరోజు, మీ పాయింట్స్ అన్ని మీ మైండ్లో ఉండిపోతాయి. ఫ్లిప్కార్ట్ అంటే ఎంత ఈజీనా. నేను నిన్న మీకు ల్యాబ్ చేపిద్దాం అని చెప్పి ల్యాబ్ చేయడానికి డెమో చూపి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ చేస్తే ఒక
30 మినిట్స్లో డిప్లాయ్ చేశాను అంతే. కానీ ఇంకా ముందే అయిపోయింది. ఇక్కడ నాకు విండోస్ సర్వర్ కావాలంటున్నాను, విండోస్ మీద క్లిక్ చేయండి. లేదంటే ఉబంటు అయితే ఉబంటు ఎనీ అంటే లైనెక్స్ సర్వర్స్లో ఆర్గనైజేషన్ కోడ్ ఈ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తారు. విండోస్ మనకు తెలుసు కదని చెప్పి ఇది క్లిక్ చేశాను. లెట్స్ గో విత్ దిస్ వన్ విండోస్. ఉబంటు ఆర్ విండోస్ అయితే మీ ఇష్టం, పేరుకి సర్వర్ లాంచ్ అంతే. ఇది ఇక్కడ బ్రౌజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రౌజ్ అవుతుంది, లోడ్ అవుతుంది. సేవ్ చేంజెస్ ఉంచేయండి. వై ఇట్ ఈస్ లోడింగ్ సో మచ్ టైం? మేబీ ఇంటర్నెట్ ఏమైనా ఇష్యూస్ ఏం కాదు. కన్ఫర్మ్ మన ఉబంటు కావాల్సిన ఓఎస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. విండోస్ అయితే విండోస్, ఇది నేను ట్రిమ్ చేసి మీకు ఇస్తానండి నీట్గా. ఓకే డన్ విండోస్. ఓకే డన్. ఇక్కడ దాకా క్లియర్. షిప్ ప్రాజెక్ట్ డన్. ఇక్కడ 8 GB స్పేస్ సరిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు లాంచ్ ఇన్స్టెన్స్. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో తెలుసా? మనకి 10 సర్వర్లు వచ్చేసినాయి ఇన్స్టెన్సెస్. అండ్ ఇది డ్రాగ్ చేయండి. ఒకటే సర్వర్ క్రియేట్ చేసినట్టున్నాను నేను అక్కడ పక్కన నెంబర్ 10 పెట్టలేదు కదా, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. 10 పెట్టలేదు నేను ఇంకా. కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఇంతకు లోడ్ అయిన దగ్గర వదిలేసాను. ఓకే లెట్ మీ రిఫ్రెష్ గైస్. ఇక్కడ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ కాస్త 10 అని చెప్పి క్లిక్ చేయండి. అంటే 10 సర్వర్స్ కావాలి. మీకు ఎన్ని నెంబర్స్ కావస్తే ఆ నెంబర్స్ కావాల్సి వస్తుంది. దానికి ఒక నేమ్ ప్రాపర్గా నేమ్ ఇవ్వండి. ఫ్లిప్కార్ట్ 10 అని చెప్పేసి ఒక సర్వర్ నేమ్ ఇస్తాను. ఇక్కడ మీకు అమెజాన్ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, ఉబంటు, విండోస్, రెడ్ హ్యాట్ ఆర్గనైజ్ ఒక్కొక్కరికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు విండోస్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, విండోస్ మీద లాంచ్ చేయండి. మీకు ఆర్గనైజేషన్లో కోడ్ డిప్లాయ్ చేయాలి అనుకుంటే అంటే ఉబంటు ఓఎస్ లైనెక్స్ సర్వర్స్ అండి, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఓఎస్ వెర్షన్ చూపిస్తుంది, ఏ వెర్షన్ కావాలో అది. ఇక్కడ మనకి ఏంటంటే T3 మైక్రో ఇవన్నీ ఉన్నాయి కదా, కెపాసిటీస్ అన్నమాట. చిన్న సర్వర్ అయితే చిన్న ఛార్జెస్ 0.001 ఇలా ఉందండి. కానీ ఇక్కడ ఎంత 1 CPU 0.5 GB మెమరీ. అలాగే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 64 CPU 128 GB మెమరీ. ఇక్కడ మీకు గంటకి ఏదైతుందో $3.6 ఇలాగ మనకి $4 ఎక్కువ కాన్ఫిగరేషన్కి వెళ్ళే కొద్దీ ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. సో నేను ఇక్కడ ప్రజెంట్ T3 మైక్రోతోనే వెళ్ళండి. హై కాన్ఫిగరేషన్ సర్వర్స్ వద్దు. ఇది కీ పేరు ఏంటంటే పాస్వర్డ్ అనమాట, మీకు పాస్వర్డ్ లాగా. సో ఈ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటో నేను చెప్తాను. నాకు ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నాకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. మీకైతే రాదు. ఫ్రెష్ అకౌంట్ అయితే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాలంటే లాంచ్ అంటే 8 GB స్పేస్తో లాంచ్ ఇన్స్టెన్స్. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాబ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తానో అంతా ఇగ్నోర్ చేయండి. మీకు ఒకసారి చూపిద్దామని సర్వర్స్ ఎంత ఈజీగా లాంచ్ అవ్వచ్చు అని అన్నది. ఓకే గైస్, సో దిస్ ఈస్ ID1, ID2, ID3, ID4 అలా 10 IDs వచ్చినాయి. కమ్ హియర్. ఇక్కడికి వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే గైస్ ఎవ్రీ సర్వర్ ఈజ్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఒక 10 సర్వర్స్ 11 సర్వర్స్ లాంచ్ చేశాను. 11 సర్వర్స్ కూడా మనకు వచ్చేసినాయి. ఇప్పుడు నార్మల్గా మనకి 11 సర్వర్స్ లాంచ్ చేయాలంటే అంటే మన జనరల్గా ఇందాక చెప్పుకునే ఎగ్జాంపుల్లో 11 సర్వర్స్కి మనకి ఎంత కాస్ట్ పడుతుందండి? ఒక్కో సర్వర్ ₹1,00,000 చొప్పున 11 lakh పడుతుంది. 11 lakh పడుతుంది కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ టీం మనతో మాట్లాడుతున్నారు, ఋషి నీకు 10 సర్వర్లు కావాలా? సింపుల్గా పెడతానంటే మనకి కొద్దిగా క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. 10 సర్వర్లు కావాలా? లాంచ్ చేసుకో. నీకు 100 సర్వర్స్ కావాల్సిన నేను ఇస్తాను. సేమ్ ఇదే పద్ధతి ఇప్పుడు నేను చూపించాను కదా, అలాగే లాంచ్ చేసుకోండి. మీకు ట్రైనింగ్స్ కూడా నేను ప్రొవైడ్ చేపిస్తాను. క్లౌడ్ ఎలా వాడాలి, సర్వర్స్ ఎలా లాంచ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ట్రైనింగ్స్ అంతా నేను ఇస్తాను చెప్పి వాళ్ళు మనకు అలవాటు చేసిన యాక్టివిటీ. ఇప్పుడు 100 సర్వర్స్ లాంచ్ చేస్తారు కదా, ఈసారి సేల్ స్టార్ట్ చేయాలి. సేల్ స్టార్ట్ చేసిన తర్వాత నీకు 31st ఉంది చూసారా, ఈ మంత్ 31st మీకు నేను బిల్ పెడతాను. మీరు ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయండి. అంటే మీకు 30 CR ప్రాఫిట్ వచ్చింది అన్నారు కదా, 30 CR ప్రాఫిట్, ఆ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయండి. ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేసిన తర్వాత మీరు నాకు బిల్ పే చేయండి. అంటే ఇప్పుడు 100 సర్వర్లు కావాలి కదా, 100 సర్వర్లు వాళ్ళు ఏమంటే డబ్బులు తీసుకోవట్లేదు. నో అప్ ఫ్రంట్. దీన్ని ఏమంటారంటే నో అప్ ఫ్రంట్ కాస్ట్. నో అప్ ఫ్రంట్ కాస్ట్ అంటే ముందుగా మనం ఏమి పే చేయవసరం లేదు. 31st బిల్ ఇస్తున్నారు కదా, 31st బిల్ పే చేసుకుంటే చాలు. ఇది చాలా బెనిఫిట్ఫుల్లా కాదండి గైస్? 31st బిల్ పే చేస్తే చాలు. నెక్స్ట్ Yes. నేను వాళ్ళతో మాట్లాడతాను, లైక్ 31st వచ్చిన బిల్ నాకు పంపించారు, నేను కట్టలేదు.
క్లౌడ్ టీమ్ యాక్చువల్గా నాకు బిల్ క్లయింట్స్ నుంచి ఇంకా రాలేదు. సరే నో ప్రాబ్లం. సెకండ్ మంత్ చూసారా, సెకండ్ మంత్ 30th పే చేయండి అంటే సెకండ్ మంత్ 30 వస్తుంది కదా, అప్పుడు బిల్ పే చేయండి అంటున్నారు. ఏమంటారు? ఇది లైక్ స్టార్టప్స్కి ఇది ఒక వరమా కదా. ఇప్పుడు మనకి ఎవరెవరు కావాలి? డెవలపరు, టెస్టరు, IT ఒక అడ్మిన్ టీం ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ టీం చాలా. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకొకటి 30th కూడా జస్ట్ ఈ పాయింట్ కంప్లీట్ చేసి 30th కూడా బిల్ పే చేయలేదు. నో ప్రాబ్లం టీం, నెక్స్ట్ మంత్ 31st ఉంది చూసారా, అప్పుడు పే చేయండి అంటున్నారు. అంటే మనకి 90 days గ్రేస్ పీరియడ్ ఇచ్చారండి. 90 days గ్రేస్ పీరియడ్. ఇది ఎంత బెనిఫిట్ అసలు. ఇప్పుడు మనకి స్టార్టప్స్ అనేది ఏదైతే ఉన్నాయో, ఒక డెవలపర్, ఒక టెస్టర్, ఒక అడ్మిన్ ఉంటాయి. అంటే సర్వర్స్ లాంచ్ చేయడానికి ఒక క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ అంటే మనం ఉంటే చాలు, సరిపోతుంది. మీరు దీనికోసం ఎక్కడ ఆఫీస్ స్పేస్ ఎక్కడైనా తీసుకోవాలా? వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్. డైలీ మన కాల్స్లో కనెక్ట్ అవుదాం. డెవలపర్, టెస్టర్స్, అడ్మిన్ కాల్లో కనెక్ట్ అవుదాం, జూమ్లో కనెక్ట్ అవుదాం. ఆ జూమ్కి నెలకి ఓ 3,000 అయితే 3,000, 5,000 అయితే 5,000, అది పే చేసుకుంటే చాలు. ఆఫీస్ స్పేస్ అవసరం లేదు. ఇది ఏసీ అండ్ ఇంటర్నెట్ కావాలా? అంటే ఈ 10 సర్వర్లు ఉన్నాయి కదండి, ఈ 10 సర్వర్లు ఉన్నాయి కదా, ఈ 10 సర్వర్కి ఏసీ ఇంటర్నెట్ మనం కావాలా, క్లౌడ్ టీమ్ చూసుకుంటారా? అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటారా? Cloud team. వాళ్ళు They used to చూసుకుంటారు. take Cloud that. ఆ, AWS. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనకి ఇవంతా వాళ్ళు మేనేజ్ చేసుకొని ఓన్లీ మీ ఇంట్లో మీ మొబైల్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. దాని నుంచి కనెక్ట్ అవ్వచ్చు. క్లౌడ్ డేటా సెంటర్ ఇమేజ్ అండ్ వీడియోస్ ఇక్కడ ఎక్కడ పడితే అప్పుడు మనకు రీసెంట్గా వైజాగ్లో కూడా వచ్చింది. ఎక్కడ డేటా సెంటర్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇవంతా ఇదన్నమాట. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక యానిమేషన్ ఏమైనా చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సంథింగ్ ఇంకా ఇలా మనం చూద్దాం. ఇది జస్ట్ హైలైట్స్ క్విక్గా ఒక 1 minute. ఇక్కడ మా క్లౌడ్ నేర్చుకుంటున్నాం తెలిసినట్టు చూడండి, యాడ్ ఇది. ఇక్కడ మనం క్లౌడ్ నేర్చుకుంటున్నాం ఆల్రెడీ తెలిసినట్టుంది. అంటే డిడక్ట్ చేస్తే కదా, ఋషి cloud.google.comలో తీసుకో, $300 మనకి ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ ఒక, ఇప్పుడు డాలర్ ఎంత ఉంది, 90 రూపీసా, 95 రూపీస్ ఉంది కదా. మీరు cloud.google.com అకౌంట్ క్రియేట్ చేసుకుంటే 28,000 రూపీస్ మీకు ఇస్తారు. అంటే సర్వీసెస్ వాడుకోమని. అది మనం చూద్దాం. ఓకే, చూద్దాం. సింపుల్. ఇంతకుముందు మనం డేటాబేసెస్ అవి సర్వర్స్ మెయింటైన్ చేయడానికి ఒక రూమ్ తీసుకొని మనం ఎలా మెయింటైన్ చేస్తామో, ఇప్పుడు మన బదులు ఈ క్లౌడ్ టీమ్ మెయింటైన్ చేస్తారనమాట, అంతే. సేమ్ సర్వర్స్ ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ అదండి. ఈ రిఫరెన్స్ లింక్స్ ఇస్తాను. ఈ చూడండి, ఈ సర్వర్స్ అంతా మీరు మేనేజ్ చేస్తున్నారు, దీనికి ఏసీ మీరు పెడుతున్నారు, మెయింటెనెన్స్ టీమ్ అంతా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఇదంతా కూడా వేరే టీం మేనేజ్ చేస్తుంది, అంతే. ఇదంతా వేరే టీం మేనేజ్ చేస్తుంది. మనం సింపుల్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు 10 సర్వర్లు కావాలన్నాను కదా, నాకు 10 సర్వర్లు వచ్చేసినాయి. అలా 100 సర్వర్స్ కావాలన్నా వస్తుంది. ఇప్పుడు నాకు అవసరం లేదు అనుకుందాం, ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ప్రాజెక్ట్ ఇది కాకుండా మిగతా అన్ని సెలెక్ట్ చేసి ఇది రిమూవ్ చేసేయండి. అంటే మన అప్లికేషన్ ఒకటి రన్ అవుతుంది కదా, రిమూవ్ చేసి ఇక్కడికి వెళ్ళి ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి టెర్మిట్ అని కొడుతున్నాను. టెర్మిట్ అంటే సర్వర్లు నాకు వద్దు, సర్వర్లో నాకు ఇంకొద్దు అనమాట. జస్ట్ టెర్మిట్. ఇక్కడ ఒకసారి మీరు ఈ ఇన్స్టెన్స్ స్టేట్ చూసుకోండి. రన్నింగ్ స్టేట్ అన్నాం కదా, రన్నింగ్ స్టేట్ నుంచి షట్ డౌన్ స్టేట్కి వస్తుంది. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూసాం అనమాట ఈరోజు. సో దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే, నేను సర్వరు 30 రోజులు వాడాను అనుకోండి, 30 డేస్ వాడాను అనుకోండి, 30 డేస్కి నాకు ఛార్జెస్ పడతాయి. 30 డేస్కి నాకు ఛార్జెస్ పడతాయి. ఒకవేళ అంటే ఇప్పుడు ఈ 100 సర్వర్స్ ఒకవేళ 1 వీక్ పడితే 1 వీక్ ఛార్జెస్ పడతాయి, 1 డే వాడితే 1 డే ఛార్జెస్ పడతాయి, 1 అవర్ వాడితే
1 అవర్ ఛార్జెస్ పడతాయి గైస్. ఇప్పుడు నాకు సేల్ ఎన్ని రోజులు ఉంటుంది? సేల్ 7 రోజులు ఉంటుంది. సో నాకు నెలకు పే చేయవసరం లేదు, ప్రీ పేమెంట్ అవసరం లేదు. కరెక్ట్గా 7 రోజులకి ఆ సర్వర్ వాడుకుంటే 7 రోజులకి వాళ్ళకి ఎంత, ఇప్పుడు క్లౌడ్ బిల్ నాకు ఒక 5 లక్షలు వచ్చింది అనుకోండి, 3 లక్షలు వచ్చింది అనుకోండి, 3 లక్షలు పే చేస్తే చాలు. ఆ 30 CR ప్రాఫిట్ మనమే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఈ సర్వీసెస్ బేస్ చేసుకొని మార్కెట్లో టాప్ టాప్ కంపెనీస్ అన్ని కూడా క్లౌడ్ మూవ్ అయిపోయినాయి. స్టార్టప్స్ ఇప్పుడు ఎవరైతే, ఇప్పుడు మీరు నేను స్టార్టప్ పెడదాం అనుకుందాం, రియల్ గా పెడదాం అనుకుందాం. ఇప్పుడు నిజంగా మనం ఆన్ ప్రైమ్ మెయింటైన్ చేస్తాం, క్లౌడ్ వాడుకుంటామా? 100కి 99% మనం క్లౌడే వాడుకుంటాము. కానీ క్లౌడే వాడుకుంటాం. ఇలా ప్రతి ఆర్గనైజేషన్స్ కూడా క్లౌడ్ మూవ్ అవుతున్నాయి. న్యూ కంపెనీస్ క్లౌడ్ చూస్ చేసుకుంటున్నాయి. సో క్లౌడ్ ఇంజనీర్స్ కి డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు మనం ఇందులో నేర్చుకోబోయేది కాస్త AWS యొక్క క్లౌడ్ అండ్ GCP యొక్క క్లౌడ్ కాస్త మనం డిస్కస్ చేస్తాను. AWS యొక్క క్లౌడ్ ఎందుకంటే ఓకే, మార్కెట్లో టాప్ క్లౌడ్ ప్రొవైడర్ కాస్త AWS. GCP క్లౌడ్ ఎందుకంటే గూగుల్ క్లౌడ్. మార్కెట్లో డిమాండ్ ఉంది కానీ రిసోర్సెస్ లేరు. మార్కెట్లో డిమాండ్ ఉంది కానీ రిసోర్సెస్ లేదు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే AWS అజూర్ నేర్చుకుంటున్నారు. GCP చాలా లెస్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నారు. దీని కనుక నేర్చుకుంటే, అంటే ఇది టాప్ నేర్చుకోండి, ఇది నేర్చుకోండి. నేర్చుకున్నప్పుడు మనకు మంచిగా కాల్స్ వస్తాయి. కానీ కాల్స్ వస్తాయి. అండ్ ఫైనల్ థింగ్, ఓకే, ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ గైస్. చూద్దాం. సపోజ్ మీరు ఫ్రెషర్స్ కానీ ఇలా అన్నారు కదా, ఇక్కడ మనం ChatGPT న్యూ అకౌంట్ ఇది. హాయ్, ఐఎమ్ ఏ ఫ్రెషర్ అండ్ ఏ non-IT guy. Non-IT guy. I want to do an IT job. I have less coding knowledge or coding not interested. But I am a skilled person. What kind of jobs will you suggest? That has good future. Something, okay? అనుకుందాం. జస్ట్ సింపుల్గా అడుగుదాం, ఇది ఏం చెప్తుంది ఏంటి అని. మీరు సర్చ్ చేయండి, ఓకే? ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టాప్లో క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఇవి రెండు కూడా టాప్. ఇప్పుడు అప్లికేషన్ మనకు వర్కౌట్ అవ్వాలంటే డెవలపర్ కావాలి, టెస్టర్ కావాలి కదా. అలాగే ప్రతి ప్రాజెక్ట్లో డెవలపర్, టెస్టర్స్ ఎంత ఇంపార్టెంట్, మనకి ఈ రోల్స్ అలా ఇంపార్టెంట్. కానీ ఈ రోల్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో క్లౌడే వాడుకుంటాయి. క్లౌడ్ సపోర్ట్ ప్లస్ AWS బెస్ట్ చాయిస్, డెవాప్స్ బెస్ట్ చాయిస్. ఓకే, మెనీ పీపుల్ థింక్ దట్ డెవాప్స్ రిక్వైర్స్ హెవీ కోడింగ్ నాలెడ్జ్ డిఫరెంట్, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ డిఫరెంట్. ఓకే, ఇదంతా మనం చూద్దాం. ప్రజెంట్ ఏదైతే ఉందో ఇవి సెషన్స్ అండి. ఇది ఒకసారి చూడండి. ఇది మీకు ఒకసారి క్విక్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓకే, మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం అది. లెట్ మీ రివ్యూ దిస్ వన్. ఇదంతా మనకి PPTs ఉంటాయి కానీ మనం ప్రాక్టికల్ గా నేర్చుకుందాం. కానీ ఇప్పుడు ఎలా డిస్కస్ చేస్తామో అలాగే చేద్దాం. ఓకే, just you can visit our office in here. As discussed, my name is Rishi. I have 11 years of experience. Last organization was Cinicron, 7 years in teaching. You can follow my YouTube channel, DevOps by Rishi or DevOps Cloud Trainings అని చెప్పేసానండి, అందులో వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ అండి. ఫ్రెషర్స్ అంటే మీకు డైరెక్ట్ ఫ్రెషర్గా రాదు. అట్లీస్ట్ ఒక 6 months, 8 months, 9 months ఉంటే ఇంటర్న్షిప్ పెట్టి మనం ట్రై చేయాలన్నమాట. ఓకే, యాజ్ వెల్ యాజ్ డెవలపర్స్, టెస్టర్స్, సిస్టమ్ అడ్మిన్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్. ప్రాజెక్ట్ని మేనేజ్ చేయాలంటే వాళ్ళకి కంపల్సరీగా క్లౌడ్ ఎలా వర్కౌట్ అవుతుంది, డెవాప్స్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా బట్ ఓవరాల్గా ఏ టూల్ అంటే ఏంటని చెప్పేసి మనం చెప్పాలి. ఇప్పుడు మనకు కోడింగ్ నాలెడ్జ్ లేదు, బట్ ఆ కోడ్ ఎంత 1 week లో డెవలప్ అవుతుందా, 2 weeks లో డెవలప్ అవుతుందో మనకు తెలియాలి కదా. సో సంథింగ్ అనమాట. అలా దాంతోపాటు non-IT నుంచి IT, ఫ్యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ మెకానికల్, ట్రిబుల్ డిఫరెంట్ టెక్నాలజీస్ నుంచి స్విచ్ చేయాలన్నా డెఫినెట్లీ యూ క్యాన్ డూ. బట్ కోర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ అవుతుంది. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ డేటా ఓవర్ ద ఇంటర్నెట్. మరి అంతే కదా, నేను అక్కడ సర్వర్ ఉంది, ఆ సర్వర్ని ఎలా లాంచ్ చేసి కనెక్ట్ అయ్యాను? ఓవర్ ద ఇంటర్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్, కానీ సింపుల్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ని మన ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతాం. జీమెయిల్, యూట్యూబ్. క్లౌడ్ ఈక్వల్ టు ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్.
వెన్ డిడ్ క్లౌడ్ స్టార్ట్స్ 1960s లోనే ఉంది. 1960s లోనే ఉంది అంటే కాన్సెప్ట్ డెవలప్ అయింది అనమాట. ఓకే, జాన్ క్యాథీ అని చెప్పేసి ఈ పర్సన్ ఒక ఐడియా ఉంది. ఇలా మనం సర్వర్స్ ని ఎందుకు రెంట్కి ఇవ్వకూడదు, రెంట్కి ఇస్తే దానివల్ల బెనిఫిట్ అవుతుంది కదా, ఎందుకు యూజర్ మెయింటైన్ చేయాలి, నేను మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది తప్ప లాస్ట్ 20 years లోనే బాగా ఫేమస్ అయింది. నేను చూడండి 2006 అన్నాను కదా, 2006 లో AWS వచ్చింది. వెంటనే 2008 లో గూగుల్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత అజూర్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా 2010 నుంచి చూసుకోండి క్లౌడ్ టాప్ లో ఉంది. అప్పుడు అంత క్లౌడ్ జాబ్స్ అవి లేవండి. క్లౌడ్ జాబ్స్ అవి లేవన్నమాట. ఇప్పుడు ఇది లేనిదే జాబ్స్ లేవు. ఓకే, అలా ఉంది. అక్కడ మీరు కూడా నౌకరీలో ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే, 90s లో ఇంటర్నెట్ బికేమ్ పాపులర్ అన్నారు. కరెక్ట్, 90s లో ఇంటర్నెట్ ఉంది. బట్ వెన్ ఇట్ బికేమ్ పాపులర్ గైస్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, జియో వచ్చిన తర్వాత. ఓకే, ఇంటర్నెట్ మనం ఉంది కానీ జస్ట్ నెట్ ఆన్ చేసేవాళ్ళం, 2013. మెసేజ్ నెట్ ఆన్ చేసేవాళ్ళం, చిన్న మెయిల్ పెట్టుకునే వాళ్ళం, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకుని వెంటనే నెట్ ఆపేసుకునే వాళ్ళం. బట్ వెన్ జియో మనకి డైలీ 2 GB అవి ఫ్రీ ఇచ్చిన తర్వాత అప్పుడు పాపులర్ అయింది. అప్పుడు యూట్యూబ్ ఇలా బాగా ఫేమస్ అయ్యాయి అనమాట. ఓకే, డన్. ట్రెడిషనల్గా ఏం చేసేవారంటే కంపెనీస్ ఎక్స్పెన్సివ్ అండి, మెయింటెనెన్స్, లిమిటెడ్ స్కేలబిలిటీ, డౌన్ టైమ్ రిస్క్ అన్నమాట. ఇప్పుడు నాకు 100 సర్వర్లు కావాలంటే 100 సర్వర్లను ఆర్డర్ పెట్టాలి, ఆర్డర్ వచ్చి కాన్ఫిగర్ చేయాలి, మళ్ళా నచ్చకపోతే మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అవి లేవు. బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్: కాస్ట్ సేవింగ్, స్కేలబిలిటీ, హై అవైలబిలిటీ, సెక్యూరిటీ, గ్లోబల్ యాక్సెస్. నేను నా ల్యాప్టాప్ నుంచి నా సర్వర్ కనెక్ట్ అవుతాను, మీ ల్యాప్టాప్ నుంచి నేను నా అకౌంట్ కనెక్ట్ అవుతాను. ఇక్కడ మనం ఎలాగైనా చేయొచ్చు. క్లౌడ్ వర్సెస్ ఆన్ ప్రైమ్. లైక్ ఆన్ ప్రైమ్ లో అయితే హై అప్ ఫ్రంట్, ప్రతి రూపాయి కూడా మన జోబు నుంచే పెట్టాలి. ఇక్కడ పే యాజ్ యూ గో, మనం ఎంత వాడుతుంటే అంత పే చేసుకుని లాస్ట్ లో మనం పే చేసుకుంటే సరిపోతుంది. సెటప్ టైం, ఒక 100 సర్వర్ని తెచ్చి కాన్ఫిగర్ చేసి సెటప్ చేసి ఇవంతా చేయడానికి ఎంత టైం పడుతుందండి? అది అన్ప్యాకింగ్ చేయడానికి, మళ్ళీ ర్యాక్స్ సర్దడానికి దీనికి ఎక్కువ టైం పడుతుంది. కరెక్ట్, ఇప్పుడు ఏముంది, సింపుల్ గా నీ సర్వర్ ఒక 1 minute లో లాంచ్ చేసిన 10 సర్వర్లు అయిపోయింది. స్కేలబిలిటీ, 100ని 1000 చేయాలంటే చాలా ఆలోచించాలి. స్పేస్ సరిపోద్దా లేదా, ఇంటర్నెట్ ఎలాగా, ఏసీస్ ఎలాగా, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఇక్కడ అక్కడ 10 ప్లేస్లో 100 పెడితే అయిపోతుంది. ఓకే, 100 ప్లేస్లో 1000 సర్వర్ పెడితే అయిపోతుంది. ఎంతైతే కావాలంత. మెయింటెనెన్స్ మాన్యువల్, ఇక్కడ క్లౌడ్ మొత్తం అంతా మేనేజ్ అనమాట. యాక్సెస్ లోకల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆన్ ప్రైమ్ అయితే నాకు ఒక ఇంటర్నెట్ స్విచ్ ఆపాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడి నుంచి చేయాలి, లేదా సర్వర్ ప్లగ్ పేకాలన్నా ఇక్కడికి చేయాలి. క్లౌడ్ అనుకోండి, ఎనీవేర్ వీ కెన్ డూ. క్లౌడ్ ఈక్వల్ టు ఫాస్టర్ అండ్ చీపర్. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్: నెట్ఫ్లిక్స్, గూగుల్ అండ్ అమెజాన్. క్లౌడ్ ఆప్టిమైజేషన్. ఒక 90% ఆఫ్ ద కంపెనీ, ఆల్మోస్ట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. 90% ఆఫ్ ద కంపెనీస్ యూజ్ క్లౌడ్ ఇన్ సమ్ ఫార్మ్. 60 to 70% workloads already in cloud market expected, something జనరల్ ఇన్ఫర్మేషన్ అంతే. జాబ్ ఆపర్చునిటీ జనరల్ ఫ్రెషర్స్ ప్యాకేజ్ అయితే మనకు 4 to 8 lakhs. ఇంటర్న్షిప్ తోనే వెళ్ళాలి. ఫ్రెషర్స్ వెరీ అంటే ఇంటర్న్షిప్ చూపించుకొని ఒక డెవలప్ టూల్స్ అంతా మాకు తెలుసు, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, నాకు ఇంటర్న్షిప్ బీటెక్ అయిపోయినట్టు నాకు ఇంటర్న్షిప్లో చేసామంటే ఇంటర్న్షిప్ అది నేను ఎలా చేయాలని ఏంటో చెప్తాను అండి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అది ఎలా చూపించాలి అని అలా చూపిస్తే మనకు వర్కౌట్ అవుతుంది. అది ఎక్స్పీరియన్స్డ్ అయితే, ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్కెట్. 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 10 లక్షలు వస్తుంది ఒక క్యాండిడేట్కి. 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 25 30 లక్షలు కూడా వస్తుంది క్యాండిడేట్కి. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ సెల్. కానీ మీకు ఏ స్కిల్ సెట్, నేను ఎందుకు 30 లక్షలకు ఎలిజిబుల్ అని చెప్పి మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. దట్స్ ఇట్ గైస్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ డెమో ఫర్ డెమో. మీకు ఏదైతే ఉందో ఓకే, లైక్ ఈ వీడియో మీకు బై ఈవినింగ్ మీకు మళ్ళీ ఈవినింగ్ వస్తుంది, ఒకసారి గో త్రూ చేయండి. రేపు మన డెవలప్స్ యొక్క ఇంపార్టెన్స్, నెక్స్ట్ Day 3కి వచ్చేసరికి సిలబస్ డిస్కషన్లో మనం ఇంకా 3 days ట్రావెల్ చేద్దాం. ఈరోజు వెరీ ఆన్ ఏ బిగినర్ లెవెల్లో క్లౌడ్ ఎందుకు నేర్చుకోవాలి ఏంటి అనేది కాస్త చూద్దాం. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ గైస్?